వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ఏపీలో రాజకీయ దాడులు ప్రతిదాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి చేటు కలిగించే విధంగా ఇలా దాడులు ప్రతిదాడులు జరగడం గమనార్హం. గత వైసీపీ హయాంలో జోగి రమేష్ టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన సంఘటన మనందరికీ తెలుసు. ఇప్పుడు టీడీపీ హయాంలో అంబటి రాంబాబు ఏదో వ్యాఖ్యలు చేశారని ఏకంగా ఇళ్లకే నిప్పంటించిన సంఘటన కూడా చూశాం. తాజాగా జనసేన పార్టీ ఆఫీసుపై కూడా దాడి జరిగింది. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. శుక్రవారం రోజు ఒక వ్యక్తి మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలోకి ప్రవేశించి అతను హల్చల్ చేశాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్లోని 2 వాహనాలను కర్ర సాయంతో ధ్వంసం చేశాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది గమనించారు, అతన్ని అడ్డుకున్నారు. అయితే సెక్యూరిటీని తోసేసిన అతను పక్కనే ఉన్న కర్రను తీసుకుని డిప్యూటీ సీఎం కాన్వాయ్లోని వాహనాలను అద్దాలను కూడా అతను ధ్వంసం చేశాడు. అయితే రోప్ పార్టీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు, అతన్ని అదుపులోకి అయితే తీసుకున్నారు. అనంతరం మంగళగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే మంగళగిరి పోలీసులు అక్కడికి చేరుకుని ఆ దుండగుడిని అయితే అదుపులోకి తీసుకున్నారు. దీంతో జనసేన అధినేతకు అక్కడ భద్రత ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అసలు ఈ దాడుల సంస్కృతికి కారకులు ఎవరు? ఇవి ఎప్పటికీ ఆగాను? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత యశ్వంత్ అడపా కూడా మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత తిరుత్తని వేణుగోపాల్ గారు కూడా మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. ముందుగా మనం మాట్లాడదాం, జనసేన నేత యశ్వంత్తో మాట్లాడదాం. రైట్, మనం ముందుగా జనసేన నేతతో మాట్లాడదాం. రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు, వైసీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. నమస్తే సార్. లక్ష్మణరావు గారు, ఏంటి దాడుల సంస్కృతి, ఏంటి దాడులు జరుగుతున్నాయి? ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీల మీద దాడులు జరుగుతున్న పరిస్థితి. రీసెంట్గా కూడా మీ పార్టీ నేతలైన మీ పార్టీ నేతలైన అంబటి రాంబాబు గారు కావచ్చు, జోగి రమేష్ గారు కావచ్చు, వాళ్ళు చేసిన వ్యాఖ్యలు అనుకుని టీడీపీ కార్యకర్తలు వాళ్ళ మీద దాడి చేశారు, ఏకంగా నిప్పు కూడా అంటించిన పరిస్థితి. ఈరోజు జనసేన పార్టీ ఆఫీస్ మీద దాడి. ఏంటి ఈ దాడుల సంస్కృతి, ఎప్పటికి ఆగాను? ఏం చెప్తారు మీరు? లక్ష్మణ్ గారు, మీకు వాళ్ళకి ప్లాన్ ఉన్న బదిలీకి ఏంటి బిక్స్ హస్బెండ్ నమస్కారం. నమస్తే అండి. మీరు చాలా తెలుగుగా జోగి రమేష్ గారి మీద ఇంటి మీద జరిగినటువంటి దాడికి, అంబటి రాంబాబు గారి ఇంటి మీద జరిగిన దాడికి, జనసేన పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడికి ముడిపెట్టి మాట్లాడటం మీ అంతర్గతం ఏంటో అర్థమవుతా ఉంది. చాలా తెలుగుగా ముడిపెడతా ఉంది. ఇది వేరు 2-3 జరిగిన విధానాలు కూడా చాలా వ్యత్యాసం కనబడుతుంది. కరెక్ట్. అక్కడ పార్టీ టీడీపీ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు, కొంతమంది గోండాలు, రౌడీలు కలిపి అక్కడ జరిగినటువంటి దాడి. ఇక్కడ మీ పార్టీ ఆఫీస్ మీద, మీ పార్టీ అంటే మీ పార్టీ కాదు, జనసేన పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి ఎవరో అగంతకుడు తెలియనటువంటి వ్యక్తి అని చెప్పి మాట్లాడుతాం. ఆ వ్యక్తి ఇచ్చాపురం, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం బోర్డర్ నుంచి వచ్చాడు. ఆ వ్యక్తి మరి శ్రీకాకుళం నుంచి వచ్చాడా, లేదంటే విజయవాడలో వలసకొచ్చి అక్కడ బతుకుతూ ఈ పార్టీ ఆఫీస్ మీద దాడి చేశాడనేది ఇంతవరకు కూడా పోలీసు వ్యవస్థ ఇటువంటి ఆధారాలు అనేది బయట పెట్టడం జరగలేదు. అంటే యాక్చువల్గా జనసేన పార్టీ ఆఫీస్కి జనసేన పార్టీ నాయకులు వెళ్ళినా, కార్యకర్తలు వెళ్ళినా గేట్ కూడా ఓపెన్ చేయరు. ఎవరెవరు వచ్చారని లోపల ఎవరైతే ప్రముఖులు ఉంటారో వాళ్ళకి బయట ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ వీడియో కాల్ చేసి, ఇగో పలానా నాయకుడు వచ్చాడు, పలానా కార్యకర్త వచ్చారు, పలానా ఇది వచ్చారని చెప్పి వీడియో కాల్ చేసి చూపిస్తారు. వాళ్ళకు ఆమోదయోగంగా ఉన్నట్టు వ్యక్తులను అయితేనే వీళ్ళు మనకి నిరంతరం భజన చేస్తారు, చిడతలో వహిస్తారు, మన కూర్చుంటారు, నిలబడంటే నిలబడతారు అన్ని వ్యక్తులు ఎవరైనా అక్కడ కనబడితే వాళ్ళని పంపిస్తారు లోపలికి. లేని పక్షంలో మిగతా వాళ్ళు అక్కడ గేట్లు పట్టుకుని వేలాడటమే. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేలాడినా సరే కనీసం గేట్ కూడా తీయరు. అంత టైట్ సెక్యూరిటీ ఏర్పరచుకున్నారు పవన్ కళ్యాణ్. మరి అలాంటి సందర్భంలో ఏ వ్యక్తి వెళ్ళి అక్కడ దాడి చేశారంటే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ లోపమా, లేదు ఈ వ్యక్తి జనసేన పార్టీ అభిమానిగా ఉండి పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ నాకు ఇవ్వట్లేదని ఒక ఉక్రోషంతోనో కోపంతోనో
పవన్ కళ్యాణ్ ని చూడాలని ఒక అంకిత భావంతోనో లేదా ఆయన్ని మానసికంగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకులు ఏ రంగాన మరి ఆ భయపెట్టే పరిస్థితి ఉందేమో, అందుకే ఆయన దాడి చేసి ఉంటాడు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద దాడి చేయాలనే ఉద్దేశము, పవన్ కళ్యాణ్కి ప్రాణహానికి ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అయితే నాకు తెలిసినంత వరకు ఎవరికి ఉండదు, చేయరు కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దాడి చేస్తే ఏమొచ్చుద్ది, ఏమి రాదు. గతంలో ఈ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ వర్గం అందరూ కూడా మాదాపూర్ లో దాడి జరిగింది, ఇంటి దగ్గరకు వచ్చి రెక్కి నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గారి మీద చాలా మరి ఆయనకి ప్రాణానికి గండం ఉందని చెప్పి చాలా రకాల మాట్లాడారు. ఆయనకి టైట్ సెక్యూరిటీ కల్పించాలి, Y+, Z+ కేటగిరీ ఇవ్వాలి, ఖచ్చితంగా ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి ఎలాగైతే ఉన్నారో ఆయనకు కూడా అలాంటి సెక్యూరిటీ ఎన్ఎస్జీ తీసుకురావాలన్న ఆలోచన విధానంతో పాపం పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా ఏదో ఒక దాడి జరుగుతుందని ఒక అపోహ ప్రజల్లోకి తీసుకెళ్ళడం. ఎంత తీసుకెళ్ళినా సరే పాపం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈయన మీద కరుణ చూపించట్ల. కరుణ దయ జాలు చూపించి ఉంటే ఆయనకు కూడా ఈ ఎన్ఎస్జీ ఏదైతే నేషనల్ సెక్యూరిటీ వీళ్ళు ఉంటారో వాళ్ళతో కూడినటువంటి Z+ కేటగిరీ ఇస్తే ఈయన వెనకతలు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్టుగా ఉందాతనంగా నడిచేటప్పుడు ఉండేవారేమన్నా ఒక కోరిక అనేది ఉంది బలంగా. పవన్ కళ్యాణ్ గారు మనం చూసాం, ఆయన సినిమాలు ఇట్టినే, ఆ సినిమాలోనే ఏమి లేదు 4-5 గన్లు ఉన్నాయండి, 2 కత్తిపోట్లు ఉన్నాయని చెప్పి సినిమా అవకాశం ఇచ్చేస్తున్నారు. అంటే ఆయనకి ఏవైతే రివాల్వర్ మీద గన్ల మీద ఉన్నటువంటి మక్కువ, కత్తి ఫైటింగ్ మీద ఉన్నటువంటి కుంపు కరాటే మీద ఉన్నటువంటి మక్కువ సినిమా పరంగా ఏ రకంగా అవుతుందో బయట కూడా సేమ్ అదే ఫ్యాషన్. నేను ఒక డిప్యూటీ సీఎంని, నాకు కూడా ఒక ఎంతకాలం ఈ యొక్క వ్యక్తిగత ఈ సెక్యూరిటీని పెట్టుకొని బౌన్సర్స్ పెట్టుకొని మనం మేనేజ్ చేస్తాము, మనకు కూడా ఒక ఉందాతనంగా ఎన్ఎస్జీ వాళ్ళు వచ్చి మనకి ఆ ప్రొటెక్షన్ వేస్తే బాగుంటది కదా ఉద్దేశంతో వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద వాళ్ళ దాడి చేయించుకోవచ్చు ఆలోచన విధానం కూడా రాకపోలేదు. ఎందుకంటే ఇంతవరకు పట్టుకున్న 24 గంటలైంది. ఆ వ్యక్తి ఎవరు? ఒకలేమో శ్రీకాకుళం నుంచి వచ్చిన వ్యక్తి లీలాధారో కరుణాకర్ ఏదో చెప్తూ ఉన్నారు ఆయన పేరు. ఇంతవరకు ఆ వ్యక్తి ఎవరు? 25 సంవత్సరాల గల వ్యక్తి అంటున్నారు. ఎందుకు వచ్చింది ఆ కోపం? దేనికి 2 కార్ల మీద దాడి చేశాడు? పార్టీ ఆఫీస్ దీని మీద ఎందుకు దాడి చేశాడు? అసలు పార్టీ ఆఫీస్ లోపల ఎందుకు వెళ్ళాడు? ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం అటువంటి పవన్ కళ్యాణ్ గారికి సెక్యూరిటీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, స్త్రీలకి ఏ రకంగా మీరు రక్షణ కల్పిస్తారని మేము అడుగుతూ ఉన్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారికి మీరు రక్షణ ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఒక డిప్యూటీ సీఎం అని మీరు కాపాడుకోలేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలను మీరు ఏ విధంగా కాపాడుతారు? రేపులు, మానభంగాలు, మర్డర్లు, హత్యలు, అత్యాచారాలు ఎలాగ ఆపగలుగుతారు? అందుకే మేము చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది విఫలమైంది, పూర్తిగా ఫెయిల్యూర్ అయింది. దానికి మూలంగా ఈ జరుగుతున్నటువంటి దాడులు కూడా నేను జరిగినటువంటి అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి కానీ, జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి కానీ ఏ రకంగా అయితే దగ్గరుండి పోలీసు వారు ఏ రకంగా అయితే చేయించారో అల్లరి మోకల రౌడీలతో, ఈ రోజున ఎవరో తెలియని తెలియనటువంటి వ్యక్తి మరి పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ పార్టీ ఆఫీస్ దగ్గరికి మీరు పోలీసుల మీద ఒకటి లక్ష్మణరావు గారు ఒకటి పోలీసుల మీద అభియోగం మోపుతున్నారు. పోలీసులు ఎక్కడన్నా దాడులు చేపిస్తారా? మరి మీ ప్రభుత్వ హయాంలో కూడా అలాగే పోలీసులు దాడులు చేపించారా? పోలీసులతో మీరు టీడీపీ పార్టీ ఆఫీస్ మీద మీరే చేపించారా? జోగి రమేష్ గారు ఆధ్వర్యంలో దాడులు చేయండి అని చెప్పారా మీరు వెళ్ళి? నెంబర్ 1. ఇంకొకటి, ఏదో నేను తెలివిగా ఏదో మాట్లాడుతున్నాను, మీరు వీడియో ఎత్తుకోవడంతోనే మాట్లాడారు. ఏది తెలివితో మాట్లాడలేదు, దాడిని దాడిగానే చూస్తాం, దీనిలో ఏమి లేదు. గతంలో జోగి రమేష్ గారు ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ మీద దాడి జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు టీడీపీ పార్టీ వాళ్ళు వచ్చి మీ నాయకులు ఏవైతే బూతులు తిట్టారన్న దాని మీద వాళ్ళు వచ్చి ఇళ్ల మీద నిప్పంటించడం కూడా దాడి చేసిన మాట వాస్తవం. ఇప్పుడు జనసేన పార్టీ దాడి మీద చేసిన వాస్తవం. దీనిలో తెలివితేటలు మీకే కనబడినాయో కానీ నాకైతే ఎక్కడ కనబడలేదు. ఆ దాడి లేదు, ఈ దాడి లేదు. అంటే మీరు కోడికత్తి దాడిను ఇక్కడ నెత్తి మీద తగిలిన దాడి రెండింటిని దాడిగా చూస్తారా? అది వేరువేరుగా చూస్తారా? ఇప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారికి వినండి, మీ జగన్మోహన్ రెడ్డి గారికి కోడికత్తి దాడి జరిగిందండి. తర్వాత మళ్ళీ ఎలక్షన్లో ఒకేసారి కంటి పైన దాడి జరిగింది. ఈ రెండు వేరువేరుగా చూస్తారా, ఒకే విధంగా చూస్తారా? కోడికత్తికి దాడికి, తలపైన జరిగిన దాడికి ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు వచ్చింది? అదేనండి, మీరే కదా దాడులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ అన్నట్టు దాడుల్లో రకాలు చెప్తున్నారు. మీరు కోడికత్తి మీద డిబేట్ పెట్టారా? లేదు
జగన్మోహన్ రెడ్డి గారికి తలపైన మేము దాడి మీద ఎక్కడైతే పార్టీ ఆఫీసుల మీద ప్రజా సంఘాల నేతల మీద దాడులు జరిగిన మీద పెట్టాం. మీరే దాడులు అనే దానికి అర్థాలు వెతుకుతూ రకరకాల దాడులు చెప్తున్నారు. దీనిలో తెలివితేటలు ఏమీ లేవు. ఎక్కడైనా కూడా దాడిని మేము జర్నలిస్టుగా ఖండిస్తాం సార్. జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడి కత్తి సీను దాడి చేస్తే ఖండించాం. యాజ్ ఏ జర్నలిస్ట్గా ఎప్పుడూ ఖండిస్తూనే ఉంటాం. మీరు మా మీద బురద చల్లే ప్రయత్నాలు మాని ప్రస్తుతం దాడులు జరుగుతున్న తీరుని ఏ రకంగా చెప్తారు మీరు చెప్పండి. వినండి సార్, ఈ రోజున పార్టీ ఆఫీస్ మీద దాడి ఎవరు చేశారు? ఏ పార్టీ వాళ్ళు చేశారు? జనసేన పార్టీ వాళ్ళు చేశారా? అది కనుక్కునే పనిలో ఉన్నాం. అదే పార్టీ వాళ్ళు చేశారా? ఏ పార్టీ వ్యక్తులు చేశారు? లేదంటే ఏ పాకిస్తాన్ నుంచి వచ్చి చేస్తారా? బంగ్లాదేశ్ నుంచి వచ్చి చేస్తారా? లేదా నేపాల్ నుంచి వచ్చి చేస్తారా? అమెరికా లండన్ నుంచి వచ్చి చేశారా? ఎందుకంటే ఈయన సనాతన ధర్మం మాట్లాడు కదా. పాకిస్తాన్ లో ఏమన్నా కక్ష పెట్టుకొని వచ్చి దాడి చేశారా? లేదా బంగ్లాదేశ్ లో జరిగిన దాడుల గురించి పవన్ కళ్యాణ్ పత్రిక మాట్లాడుతున్నాడని చెప్పి బంగ్లాదేశ్ నుంచి వచ్చి దాడి చేశారా? లేదా నేపాల్ నుంచి వచ్చి దాడి చేశారా? ఎవరు వచ్చి దాడి చేస్తారు? సనాతన ధర్మం అంటేనే కాదు సార్, సనాతన ధర్మం అంటేనే దాడి చేస్తారా? కాదు సార్, కాదు సార్. లక్ష్మణరావు గారు మీరు ఇది కాదు సార్. సనాతన ధర్మం అంటేనే వేరే మతాన్ని కించపరిస్తే సార్ ప్రాణాయన ఉంది. ఊరుకండి సార్, రోడ్డు మీద వెళ్ళిపోయిన కుక్కనైనా ఎవరైనా కొడతారేమో నాకు తెలిసినంత వరకు కానీ కర్రని పవన్ కళ్యాణ్ రోడ్డు మీద వెళ్తే కనీసం ఎవడేమో. సరే సార్, సనాతన ధర్మం అంటేనే దాడి చేస్తారా? వేరే మతాన్ని కించపరిస్తే దాడి చేస్తారా? ఇప్పుడు ఒక మాట చెప్తాం. సనాతన ధర్మం అన్నందుకే పవన్ కళ్యాణ్ గారి మీద దయచేసి వినండి. మీరు అడిగిన దానికి నేను అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పండి, తప్పేం లేదు. మిగతా అధికార ప్రతినిధి నేను ఒక పార్టీకి నేను ఇచ్చి మాట్లాడుతున్నా. ఒకటి, సనాతన ధర్మం అని అన్నందుకే పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేస్తే మరి ఒక ధర్మాన్ని అన్ని ధర్మాల్ని ఒకటిగా చూడాల్సిన ఒక ముఖ్యమంత్రి, పేరు చెప్పను కానీ మాజీ ముఖ్యమంత్రి, ఒక ధర్మాన్ని ఒక రకంగా చూడకుండా ఉండి తీర్థాన్ని కూడా తీసుకోకుండా కిందకు వదిలేసే వాళ్ళ మీద కూడా దాడులు జరుగుతాయా? మీరు దీన్ని ప్రోత్సహిస్తారా? తప్పు కదా. ఇవన్నీ మాటలు తప్పు. మీరు కుక్క అంటున్నారు. ఒక జనసేన పార్టీ అధినేతని కాదు సార్, తప్పు సార్, తప్పు. ఒక మతాన్ని అలా మాట్లాడకూడదు, ఒక కులాన్ని మాట్లాడకూడదు, ఒక పార్టీని మాట్లాడకూడదు. తప్పు. మీరు మాట్లాడేది తప్పు, తప్పు మాట్లాడుతున్నారు. ఎవరిని చెప్పు తీసుకు కొడతారు, బొక్కలు ఎరగదీస్తారు జైల్లో పెట్టి. చెప్పు తీసుకు కొడితే బొక్కలు ఎరగదీస్తారు జైల్లో పెట్టి. ఒక్కటి మాట్లాడేది వినండి. మాజీ ముఖ్యమంత్రి అన్నాను, పేర్లేం చెప్పలేదు. మీరెందుకు గుమ్మడికాయలు తొంగంటే భుజాలు తరుముకుంటున్నారు? తప్పు. మీరు ఒక పార్టీ అధినేతని కుక్క అంటాకి మీకేంటండి అర్హత? తప్పు కదా, తప్పు సార్. దయచేసి ఆరోగ్యంగా మాట్లాడదాం, ఆరోగ్యకరమైన వాతావరణంలో మాట్లాడదాం. తప్పుగా మాట్లాడతాం దేనికి చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టే స్థాయి మనకు ఉంటుందా చెప్పండి. తప్పు కదా సార్, తప్పు. అది చాలా తప్పు. చెప్పండి సార్, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అవనాయండి, పవన్ కళ్యాణ్ గారు అవనాయండి, చంద్రబాబు నాయుడు గారు అవనాయండి, అక్కడ పూజ చేసే కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి వేద పండితులు ఏ రకంగా చెప్తారో దాన్ని ఆచరించడం వాళ్ళ యొక్క లక్ష్యం. అది పూజ కార్యక్రమం. అంతేగాని పోతారు, తాగమంటే తాగుతారు, నేలపైన పోయాలంటూ పోతారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తీర్థాన్ని పుచ్చుకోలేదు. మీరు చూసారా? నేను జగన్మోహన్ రెడ్డి గారు అన్నానా? నేను జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పాను. మాజీ ముఖ్యమంత్రి ఒక ఆయన అలా చేశారన్నాను సార్. ఇస్తాను సార్ మోహన్ రెడ్డి గారు సార్, మీకు కూడా ఇస్తాను సార్. మన లక్ష్మణరావు గారు అటువంటి ప్రాలాపనలు చేయకూడదు. ఒక మోడరేటర్ గా, ఒక జర్నలిస్ట్ గా, ఒక యాంకర్ గా సార్ మీరు అడిగే ప్రశ్నల్లో అడగండి, తప్పలేదు. కానీ మీరు చాలా ఇంటెన్షనల్ గా కావాలని మీరు డిబేట్ లో ఎత్తుకోవడమే నన్ను టార్గెట్ చేశారు. మీరు నేనేదో తెలివిగా చెప్పాను, లేకపోతే ఇదంతా వచ్చేది కాదు. జనసేన పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ, వైసీపీ పార్టీ కానీ సార్ ఇస్తాను సార్, అందరికి ఇస్తా. వైసీపీ పార్టీ కానీ నేను రియాక్ట్ అవటానికి కారణం ఒకటే సార్. ఒక్క నిమిషం ఆగండి, అందరూ మాట్లాడితే అర్థం కాదు. ఒక్కసారి మాట్లాడి సార్ ఇస్తాను సార్. దయచేసి ప్యానెల్లో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. లక్ష్మణరావు గారు ఎత్తుకోవటమే నేనేదో తెలివిగా మాట్లాడని
ఒక జర్నలిస్ట్గా ఉన్న నా మీద ఆయన బురద జల్లుతూ మాట్లాడారు. నేనే తెలివిగా మాట్లాడలేదు, జరిగిందే మాట్లాడాను సార్. ఒక మాట సార్ చెప్పండి, ఫైనల్గా ఒక మాట చెప్పండి. నడి రోడ్డు మీద పిచ్చి కుక్కైనా నడిచెళ్తే జనాలు కర్ర తీసుకొని కొడతారేమో భయపడి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నడి రోడ్డు మీద నడిచినా ఎవడో కొట్టడో. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. జనసేన పార్టీ నేత దీనికి స్పందిస్తారు. ఎస్ మీతో మళ్ళీ మాట్లాడతాను సార్, అందుబాటులో ఉండండి. ఎస్, తిరుత్తన్ వేణుగోపాల్ గారు నమస్తే సార్. లక్ష్మణ్ గారు నమస్కారం. మీకు ప్యానెల్ లో ఉండే వాళ్ళకి, అమ్మా టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం సార్. జనసేన పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది అంటే జనసేన నడి రోడ్డు మీద కుక్కనైనా ఎవరన్నా కొడతారేమో కానీ పవన్ కళ్యాణ్ రోడ్డు మీద వెళ్ళినా ఎవరిని కొట్టే అవకాశం లేదు అని మన లక్ష్మణరావు గారు అంటున్నారు. ఓకే మాట్లాడతాను. చెప్పండి. ఇప్పుడు ఒక్కొక్క పార్టీ తరఫున ఒక్కొక్కరు ప్యానెల్ లో కూర్చోబెడితే మాకు వాయిస్ వస్తుంది, మేము చెప్పదలుచుకుని చెప్తాం. ఒక్కొక్క పార్టీ తరఫున ఇద్దరిద్దరిని కూర్చోబెట్టేసి సార్ ఎవరెవరిని పార్టీ ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటది. ఒక్కొక్కసారి అందుబాటులో ఒకళ్ళు ఉంటామంటారు, లేమంటారు. అలా అనుకోకుండా ఒక మాట వినండి సార్. అనుకోకుండా ఒక్కొక్కసారి ప్యానల్లో మేము రాగలము రాలేమని చెప్తా ఉంటారు ఒక్కొక్కళ్ళు. కాబట్టి అనుకోకుండా ఇలా జరిగింది. కాబట్టి ఇద్దరు వాయిస్లు తీసుకుంటాకి సేమ్ గా పెట్టాల్సి వచ్చింది. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా. ప్యానల్లో ఎవరు పెట్టాలో కూడా మీరే చెప్తే ఎలా సార్? దయచేసి పాయింట్కి రండి. ఎస్ దేనికై రచ్చ ఏమీ లేదు సార్. ఎవరైనా మాట్లాడేటప్పుడు ఇద్దరు జనసేన ఉన్నారు, మీరు మీ పార్టీ మీద కార్యాలయం మీద జరిగింది కాబట్టి మీరిద్దరు స్పందించండి. మీ ఇద్దరే మాట్లాడితే అవతల ఒక్కళ్ళు అయిపోతారు కాబట్టి వాళ్ళు కూడా ఇద్దరు ఉన్నారు. ప్లీజ్ మీరు టాపిక్ మీద మాట్లాడండి దయచేసి ప్లీజ్. ఇప్పుడు లక్ష్మణ్ ఏమంటున్నాడు అంటే పిచ్చి కుక్కనైనా కొడతారేమో గానీ పవన్ కళ్యాణ్ కొట్టరు అంటే, ఇలాంటి మాటలు మాట్లాడిన దానికి ఏదైతే 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చారు. ఈ రోజు మీరేదో తీర్థం గురించో ఇంకో గురించో మాట్లాడితే లేదు, ఎవరు మాజీ ముఖ్యమంత్రి అన్నారు, అదంతా పక్కన పెట్టేయండి, మేము హిందూ మతాన్ని గౌరవిస్తామని ఒక మాటతో కొట్టేయకుండా పవన్ కళ్యాణ్ ని పిచ్చి కుక్కతో పోల్చడము ఇవన్నీ కరెక్ట్ కాదు. దీనివల్లే ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ లూజ్ టాక్ వల్లే ఈ విధంగా అందరూ లూజ్ టాక్ వల్లే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్యానెల్లో వచ్చే వాళ్ళు ఈ విధంగా లూజ్ టాక్ మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారికి ఎఫెక్ట్ అయ్యి 11 సీట్లకు రావడం జరిగింది. దాన్ని పక్కన పెట్టండి. ఈ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం రావడానికి కానీ, అదే విధంగా ఇక్కడ టీడీపీ అధికారంలో రావడానికి కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి అతి ముఖ్యమైన పాత్ర వహించాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఖచ్చితంగా థ్రెట్ అనేది ఏదో ఒక విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ అడ్డుకుంటే కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా అది ఏ పార్టీకి లబ్ధి చేస్తుందో అది వాళ్ళ ఇంటికి వదిలేస్తాం. వాళ్ళు కూడా ఏదైతే ఈ విధంగా ఫస్ట్ చూసాం, గతంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఏం చెప్పారు, ఆ రోజు ఏదో కాంగ్రెస్ పార్టీ రిలయన్స్ వాళ్ళు కలిపి రాజశేఖర రెడ్డి చంపేశారన్నారు. మళ్ళీ కాంగ్రెస్ తో ఏమన్నా శత్రుత్వం పెట్టుకున్నారా, లేదా వాళ్ళతో మంచిగానే ఉన్నారు. అదే విధంగా రిలయన్స్ వాళ్ళతో వ్యాపారాలు చేశారు. అదే విధంగా వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పైన తోసేశారు. అదే విధంగా ఏదైతే కోడికత్తి కేసును కూడా చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ రోజులో ఎలక్షన్ లో వాడుకోవడం, ఆ తర్వాత అతను 10 ఏళ్ళైనా హియరింగ్ పోకుండా ఏదైతే కోర్టు కట్టండి కాకుండా అతని పాపం చిత్రహింసలు పెట్టడం ఇవన్నీ చూసాం. రాజకీయ కుట్ర ఏ విధంగా వచ్చి అటాక్ చేస్తుందో తెలియదు. అది పవన్ కళ్యాణ్ ఈరోజు సనాతన ధర్మాన్ని భుజాన్ని వేసుకొని భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఇది పోవాలి, హిందూ మతాన్ని మాత్రం అందరూ జోకులు వేసుకోవడం, అదే విధంగా అందరూ చిన్న చూపు చూడడం కరెక్ట్ కాదు, అదే ముస్లింలు మాట్లాడగలుగుతారా, అదే క్రిస్టియన్ మాట్లాడగలుగుతారా అని చెప్పి పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఏ పక్క ఎవరు ఏ థ్రెట్ ఇస్తారో తెలియదు. కాకపోతే భద్రత అనేది పెంచాలి. పవన్ కళ్యాణ్ కి ఖచ్చితంగా ఏదైతే ఈరోజు సనాతన ధర్మాన్ని భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్నాడు కాబట్టి భద్రత పెంచాలి, కరెక్టే. అది జరిగింది బయట ఎక్కడోనో, లేదంటే ఒక ప్రభుత్వం సంబంధించింది అయితే అవ్వచ్చు. మీ పార్టీ కార్యాలయంలో మీరే సరిగ్గా పెట్టుకోలేకపోతే ఎవరంటారు? మా పార్టీ కార్యాలయం ఇప్పుడు మా పార్టీ కార్యాలయంతో వచ్చేవాడంతా మా వాడు ఉన్నాడు కదా, మా పార్టీ కార్యాలయమే వచ్చేవాళ్ళంతా మా వాళ్ళు ఉంటారు కదా. ఏదో అపాయింట్మెంట్ తీసుకొని వచ్చాడో, లేకపోతే ఏది సమస్య చెప్పి వచ్చాడో, ఏ విధంగా రికమెండేషన్ చేసుకొని వచ్చాడో చూసి వాళ్ళు ప్రతాపం లోపల చూపిస్తారు. అక్కడ మనిషి వ్యక్తి లేడు కాబట్టి కార్ల పైన ఆఫీసుల పైన దాడి చేశాడు. మనుషులు ఉంటే దాన్ని ఆ డ్యామేజ్ ఎవరు తిరిగి తీసుకురాలేరు కదా. కాబట్టి మేము అడగడం కూడా అది
ఈరోజు కేంద్రంలో అధికారం రావడానికి, రాష్ట్రంలో అధికారం రావడానికి అతి ముఖ్య పాత్ర వహించాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అదే విధంగా సనాతన ధర్మాన్ని కూడా భుజాలు వేసుకొని తిరుగుతున్నాడు కాబట్టి ఏదో ఒక విధంగా థ్రెట్ అనేది ఉంటుంది. అది ట్రైన్లు కూడా వేస్తారు, 1-2 ట్రైన్లు ఏదో పులిచ్చింది అని చెప్పేసి ట్రైల్ వేసే అవకాశాలు కూడా ఉండి మూడోసారి అటాక్ చేసే పని కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ రోజు మేమేం అడుగుతున్నాము, అది ఎవరో ఒకటి సార్ వేణుగోపాల్ గారు, ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉంది. వేణుగోపాల్ గారు, నిజంగా ఇప్పుడు మనం గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం మనము, మీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టుండి కాన్వాయ్లో మధ్యలో ఎవరన్నా ప్రజలు ఏదన్నా ఆపి ఒక సూచి బోర్డు చూపిస్తే దిగిపోయి వాళ్ళ సమస్యను తీర్చుదాకి ఆయన గబాన్ని దిగి వెళ్ళిపోతున్నారు. ఇది ఆయనకి ఒకవేళ ప్రాబ్లం అయితే రేపొద్దున మీకే ప్రాబ్లం అవుతుంది కదా. దాని గురించి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారితో మీరు మీలాంటి వ్యక్తులు ఏమన్నా మాట్లాడటం జరిగిందా? మరి మీ అంతరికి మీరే సెక్యూరిటీ సరిగ్గా చేసుకోలేకపోతే బయట నుంచి ప్రభుత్వం ఎలా ఇస్తుంది చెప్పండి? మీ సెక్యూరిటీ మీరు చూసుకోవాలి, బాధ్యత ఉంటుంది కదా సార్. అదే ఇప్పుడు అది కేంద్ర డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నాడు కాబట్టి రాష్ట్రంలో వాళ్ళు ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ వాళ్ళు ఇస్తున్నారు. అదే విధంగా కేంద్రంలో కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాస్తున్నది లెక్క ఖచ్చితంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ ఇవ్వాల్సిన భద్రత ఇస్తుంది. కానీ ఇది ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ ఏదైతే ఈ రోజు మోహన్ చంద్ర నడ్డా ఇంటెలిజెన్స్ డీజీ పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఈ సమస్య ఏదైతే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ పైన అంతా చర్చించి ఈ రోజు ఒక కొలిక్కి వచ్చి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక లేఖ రాసి సెంట్రల్ ఫోర్స్ కూడా ఏదైతే బందోబస్తు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో క్యాన్వాసింగ్ పోతున్నారు. ఈ రోజు తమిళనాడు చూడు, కర్ణాటక చూడు, మహారాష్ట్ర చూడు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి ఎన్నికలకు పోవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా రాష్ట్రంలో గానీ కేంద్రంలో గానీ కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. అసలు ఓవరాల్ గా చెప్పండి, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ దాడుల సంస్కృతి ఆగుద్దంటారా? మీ కూటమి ప్రభుత్వం అయినా చెక్ పెడుతుందంటారా? ఎవరన్నా ఒక వ్యక్తి ఏదన్నా మాట మాట్లాడంగానే వెళ్ళి దాడి చేసేయటమేనా? సమయంలో పాటించాల్సిన అవసరం ఉంటుంది కదా. మంత్రులు స్టార్ట్ చేశారు, ఫస్ట్ వైఎస్ఆర్సీపీలో మంత్రులు స్టార్ట్ చేశారు. ఆ వైఎస్ఆర్సీపీ మంత్రుల్ని ఈ రోజు అదే చెప్పడం, ఎవరైతే రచ్చలేసారు, గెలాటాలు చేశారో, ఎవరైతే అన్పార్లమెంట్ వాడారో వాళ్ళకంతా రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. వాళ్ళు పక్కన పెట్టే జరిగింది. వాళ్ళకి డిపాజిట్ రాకుండా చేశారు. ఇంకైనా నోరు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే ఏదైతే పడాల్సిన ఓట్లు వస్తాయి. రైట్, మీరు చెప్పిందే నిజం అనుకుందాం వేణుగోపాల్ గారు. మీరు చెప్పింది వాళ్ళు దాడులు చేశారు కాబట్టి ఓట్లు పోయినాయి అన్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఏదో వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు మరి టీడీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్యకర్తలు దాడి చేయకుండా చట్టబద్ధంగా వెళ్ళాలి, కానీ ఇళ్లకు కూడా నిప్పు పెట్టేస్తే వాళ్ళ కుటుంబాలకు ఏదైతే పరిస్థితి ఏంటి? అదే కూటమిలో మీరు భాగంగా ఉన్నారు కాబట్టి దీని గురించి కూడా మీరు తీసుకోవాలి. ఓకే ఇప్పుడు విశ్వనాథ్ గారు, ఈరోజు అంబటి రాంబాబు ఒక మంత్రిగా చేశాడు, 3-4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన బాధ్యత మరిచి ప్రజల్ని రాండి చూసుకుంటాము అన్పార్లమెంట్స్ మాట ఒక ముఖ్యమంత్రిని వాడితే ఆడుండే కార్యకర్తలు రెస్పాండ్ అయినారు. అక్కడ ఉండే ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకో మినిస్టరో వచ్చి వాళ్ళ ఇంటికాడ పోయి ధ్వంసం చేయలేదు. వీళ్ళు చేసినట్టు ఆడుండే కార్యకర్తలను రెచ్చగొట్టారు. రాను చూసుకుందాము అన్పార్లమెంట్స్ ముఖ్యమంత్రిని మారితే వాళ్ళు పోయి ఆ ఉద్రేకంలో పోయి పోలీసులు ఎంత ఆపే పరిస్థితి లేకుండా ఆయన్ని కాపాడుకునే పరిస్థితి. ఆయన మీరు ఎలా మాట్లాడుతున్నారంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కాదు సార్, మీరు ఎలా మాట్లాడుతున్నారు తెలుసా వేణు గారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, జోగి రమేష్ గారు దాడి వాళ్ళందరూ చేసినప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతిని దాడి జరిగింది. మరి మనం ఆపగలమా అని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడారు? ఇప్పుడు మీరు అలా మాట్లాడారు. చెప్పలేదు ఇక్కడ ముఖ్యమంత్రి ఇలాంటి చర్యలు పునరావృతం అయితే ఖచ్చితంగా మీకు పైన కఠిన శిక్షలు ఉంటాయండి. ఎవరెవరు ఎక్కడ పోయారో వాళ్ళ పేర్లతో కూడా కేసులు పెట్టారు. ఇప్పుడు ఎవరెవరు వాళ్ళ ఇంటికాడ పోయి దాడి చేశారో వాళ్ళ పేరుతో కూడా కేసులు పెట్టారు. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎక్కడ ఉపేక్షించలేదు. ఇక్కడ ఖచ్చితంగా ఏదైతే ఎవరైతే వాళ్ళ ఇంటిపై దాడి చేశారో వాళ్ళు అప్పటికప్పుడే ఏదైతే ప్రభుత్వం కేసులు పెట్టడం జరిగింది. ఏదైతే సాక్ష్యాధారాలంతా కోర్టు సబ్మిట్ చేస్తారు, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్ష పడుతుంది. అంతేగాని నన్ను అభిమానించినారు, నన్ను ఒక మాట అంటే వాళ్ళ నుంచి మీ పైన దాడి చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ ఎవరు చెప్పలేదు. అది కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ అయినా లేదా చంద్రబాబు నాయుడు అయినా లోకేష్ అయినా చట్టం తన పని తాను చేసుకోబోతుంది. మీరు ఇన్వాల్వ్ కావద్దండి, మీరు ఇంటర్ఫియర్ ఇద్దండి, మీ పని మీరు చూడండి, మీరు ప్రజల్లోకి సంక్షేమం ప్రభుత్వాలు ఇచ్చిన సంక్షేమాన్ని అవి తెలియజేయండి అని చెప్తున్నారే కానీ వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా వాళ్ళు ఎంత మా అన్పార్లమెంట్స్ వాడినా తిప్పి మాట్లాడండి, తిప్పి దాడులు చేయండి అని ఎక్కడ చెప్పలేదు ప్రభుత్వం. ఎడనో 1-2 సాక్ష్యాలు కూడా చెప్పండి. మా భారతి మేడం గారు కూడా ఒక అన్పార్లమెంట్ వ్యక్తి పడితే అతను కూడా జైలుకి పంపించారు. అలాంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అంతేగాని నన్ను మాట్లాడినారు కాబట్టి మీరు మాట్లాడండి ఉద్రేకపరిచే వ్యక్తులు ఇక్కడ లేరు.
రైట్ లక్ష్మీనాథ్ గారు. రైట్ సార్, రైట్. మళ్ళీ మాట్లాడుతుంది సార్, అందుబాటులో ఉండండి. మనతోటి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, ఆయన అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం అండి. మీకు వేణు గారికి, మహేష్ గారికి, లక్ష్మణ్ గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఎస్ మోహన్ రెడ్డి గారు, దాడుల సంస్కృతి ఒకటి ఎప్పుడు ఆగానంటారు? ఎప్పుడు ఆగాను దాడుల సంస్కృతి? లక్ష్మీనాథ్ గారు, మీరు మమ్మల్ని పిలుస్తున్నారు, మేము మా పార్టీ తరఫున మీతో పంచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. సేమ్ టైంలో మా పార్టీని మేము ఎటు కాపాడుకుంటామో మీరు మాకు కావాల్సిన వ్యక్తుల్లో మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కానీ నేను మీకు థ్యాంక్స్ చెప్పాను కదా, మీరు కొంచెం బ్యాలెన్స్ చేస్తే బాగుంటుంది. బ్యాలెన్స్ కాకుండా ఇప్పుడు జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి, అంబటి రాంబాబు గారి మీద దాడి, ఇక్కడ పోయి పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులో దాడి, దాంట్లో పోలిచ్చేట్లబ్బా మరి ఇంత దారుణం. ఒకటి. రెండోది, మీకు పూజలు తెలుసునో తెలియదో నాకు తెలియదు, నాకైతే తెలుసు. ప్రతి సంవత్సరం అన్నవరం వెళ్ళి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాం. మా ఇంట్లో కూడా ఒకసారి వ్రతం చేస్తాం. వ్రతం చేసినప్పుడు పూజారిని పక్కలో పెట్టుకుంటాం. పూజారి ఏం చేస్తాడు, ముందు నవగ్రహాలకు పూజ చేస్తాడు. పూజ చేసినప్పుడు లాగా చేతుల్లో నీళ్లు పోస్తాడు, చేయి కడుక్కోమంటాడు. మీకు తెలిసినో లేదో. మీకు మీ ఛానల్ అన్ని ఏం చేస్తారంటే చేతిలో పోసినట్టు కింద పోస్తాడు చూడు, దాన్ని పట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఎదిక్కి పోసినాడు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గురించి మీకు ఎంత తెలిసినో ఏమో నాకు తెలియదు, కానీ మీ లీడర్ల గురించి కూడా మీకు ఎంత తెలిసినో ఏమో నాకు తెలియదు, కానీ నా లీడర్ గురించి నాకు బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారితో చిన్నప్పటి నుండి ట్రావెల్ చేసినటువంటి వ్యక్తి. ఆయన చిన్నప్పటి నుండి నేను ట్రావెల్ చేసిన వ్యక్తిని. ఆయన ఇప్పుడు ఆయన క్రిస్టియన్ మతాన్ని అభిమానిస్తాడు. ఏ మతాన్ని అభిమానించినా ఆ మతానికి న్యాయం చేయాల్సిన బాధ్యత అతనికి ఉంటుంది. అక్కడ న్యాయం చేస్తాడు. సేమ్ టైంలో రాజకీయ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు ఉంటారు కాబట్టి ఆ అన్ని వర్గాల ప్రజలను మెప్పించాల్సినప్పుడు అన్ని వర్గాల ప్రజలు ఆలోచించే వాళ్ళు ఎవరెవరు ఏ ఏ భక్తిలో ఉంటారో ఆ భక్తి అన్నిటినీ ఆయన అభిమానిస్తేనే ఆయన నాయకుడు అవుతాడు. కానీ ఒక యేసు ప్రభువుని మాత్రమే నమ్మించి వెంకటేశ్వర స్వామిని, శ్రీరామచంద్రుని అవమానపరిచే ఆయన ఎట్లా లీడర్ అవుతాడు, అవన్నీ ఆయనలో లేవు. మీకు తెలిసినో లేదో, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను గ్రంథాల చదివాను మా భార్యకి ఇచ్చినప్పుడు, ఆయన్ను కలవడానికి వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు ఫోటో తీసుకొని పోయినట్టు ఎండు విగ్రహం అది తీసుకొని పోతే పొరపాటున చాంబర్లో పోయినప్పుడు నా కాళ్ళల్లో చెప్పులు ఉన్నాయి. దేవుడి సాక్షిగా చెప్తాను, అబద్ధం చెప్పలే. నా కాళ్ళల్లో చెప్పులు ఉన్నాయి. అయితే మా విగ్రహం చూస్తానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు వదిలి పక్కకు వచ్చి నిలబడినప్పుడు ఆయన చూసినప్పుడు ఇన్స్టెంట్ గా నేను ఫీల్ అయినప్పుడు అదే అంతటి లీడరు ఆయన చెప్పులు ఇచ్చే మనకు తెలిసి తెలియక మనకంటే ఆ జ్ఞానం లేదేమో మనం చెప్పులు వేసుకొని పోతున్నాం అనే. సార్, ఇదంతా బాగుంది సార్, మీరు చెప్పిందంతా బాగుంది, నిజంగానే అదే అనుకుందాం. మరి తిరుపతి వెళ్ళినప్పుడు ఆయన ఎలా వెళ్ళాలి? ఆయన క్రిస్టియానిటీ అని మీరే చెప్పారు. తిరుపతి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు ఏం చేసి వెళ్ళాలి మీరే చెప్పండి. ఏంటి చేయాలా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి సంతకాలు పెట్టుకోవాలి. మీకు ఆంధ్రప్రదేశ్ కాదా, నేను విదేశిస్తుడా? వేరే దేశస్తులు క్రిస్టియన్ మతస్థులు అభిమానించే వాళ్ళైతే పోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వ్యక్తి వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రి అయినాడు, ఆయన ప్రతిపక్ష లీడర్ గా ఉన్నప్పుడు కొండకి నడిచిపోయినాడు. ముఖ్యమంత్రి అయితే ధర్మం పాటించడానికి ఏంటి సార్? ముఖ్యమంత్రి అయితే నేను బైబిల్ చదువుతాను, 4 గోడల మధ్య బైబిల్ చదువుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్రిస్టియన్ అని ఆయన చెప్పుకున్నప్పుడు, ఎస్ ముఖ్యమంత్రిగా అన్ని ఆయన గౌరవం ఉన్నప్పుడు అక్కడున్న ధర్మాన్ని కూడా కాపాడాలి, సంతకం చేసి వెళ్ళాలి లోపలికి. తప్పేంటి? మిమ్మల్ని మీరు తగ్గించుకోవద్దు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పవిత్రతను తగ్గించుకోవద్దు. ఈ తగ్గించుకునే కార్యక్రమాలు చేయబట్టే ఆ పార్టీలు పతన స్థాయికి దిగజారిపోతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకోవాల్సిన బాధ్యత నెంబర్ 1. అడగొద్దు అంటారు. ఇంకో విషయం చెప్పాలి. ఇంకో విషయం మా తల్లి దివంగత అయిన తర్వాత మా తల్లి ఇద్దరు 1 నెలలో దివంగతలైతే అక్కడ సమాధి దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సి వస్తే, అంటే వారం తర్వాత సమాధి దగ్గరికి రావాల్సి వచ్చే పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లె మండలము చక్రాపేట పోయే దారిలో ఉంది ఆ సమాధి. ఆడికి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2007లో, ఇప్పుడు కాదు, అక్కడ పోయిన తర్వాత నేను ముందే ఆయన రాకమునిపే నేనేం చేసినంటే చెప్పులు ఇడిచేసి ఆ పూలేసి నివాళులు అర్పించి పక్కకు వచ్చేసిన. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆయన వెంట నేను పోయిన తర్వాత నేను శ్రీకాంత్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు, ఆయన పిఏలు, అక్కడ ఉన్నటువంటి లీడర్లు అందరం కలిసిపోయిన తర్వాత ఆయన పోయి చెప్పులు తీసేసి నివాళులు అర్పించినాక నన్ను పిలిచినాడు. నువ్వురా అని. అంటే తల్లి కదా, నువ్వు చూసుకుని ఆ తర్వాత నువ్వు ఉండు అని. ఆ తర్వాత నేను ఆల్రెడీ ఇంత ముందు చేసినా కదా, మళ్ళీ పొరపాటున నా కళ్ళలో చెప్పులున్నా అట్లా పోయినా. పోతే నా చెప్పుల కళ్ళ చూసి ఇన్సల్ట్ గా ఫీల్ అయినాడు ఆయన. ఏంది ఇతను అన్నట్టు ఫీల్ అయినాడు. నేను మానసికంగా భలే బాధపడుతున్నా ఇప్పటికి కూడా. అది చూస్తే ఎప్పుడున్న వీడియో ఆయన ఫేస్ చూసినప్పుడు నేను అనుకున్నప్పుడు చిచ్చి నేనే తప్పు చేస్తున్నా ఆయన దగ్గర ప్రతిసారి అన్నట్టు
నేను ఫీల్ అయ్యాను. అలాంటి జగన్మోహన్ రెడ్డిని పట్టుకుని ఈ దేశంలో ఉన్న పిచ్చి కుక్కలంతా పడి ఆయన మీద ఆయన సనాతన ధర్మం మేము చేస్తాము ఆయన పాటించడం అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా మరి ఇంత దరిద్రంగా మాట్లాడితే సరే సార్, మాట్లాడకుండా ఆయన కూడా ఒక డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళిపోతే సరిపోయేది కదా, బాగుండేది కదా. ముఖ్యమంత్రి అయితే మాత్రం అవునబ్బా, మీరు కావాల్సిన మీరు ఎంత చెప్తే ఆయన వచ్చి సంతకాలు పెట్టాలి. మేము పాదయాత్ర చేసినప్పుడు డైరెక్ట్ పోయినప్పుడు అడగలేదు డిక్లరేషన్, గాడుతులు కాచన్నారు. అప్పుడే గాడుతులు కాచని అడగచ్చు కదా, అప్పుడు ఎందుకు అడగలే? మరి ఇష్టం వచ్చినట్టు మనం ఏదో నిందలేయాలనుకుంటే కాదు కదా. ఆ రోజు పోయినప్పుడు మాట్లాడలే, ముఖ్యమంత్రి పోయినప్పుడు మాట్లాడలే, తర్వాత మళ్ళీ పోతానంటే అప్పుడు డిక్లరేషన్ పెట్టండి లేకపోతే పోనీయమని, మీ చేతిలో అధికారం ఉందని మీ ఇష్టం వచ్చినట్టు అడ్డుపడి మీ ఇష్టం వచ్చినట్టు అవమానపరిచి మీ ఇష్టం వచ్చినట్టు అవహేళన చేస్తే దేవుడు అందరికీ దేవుడేనబ్బా. ఆయనకు ఒకరికే కాదు మనకొకరికే కాదు, అందరికీ దేవుడే. కానీ ఒక్కొక్కరిని కోల్చుకుంటారు అంతే తప్ప కోల్చుకునేదంతా మందే అనుకోకూడదు. కాబట్టి ఆ విధంగా సో ఇప్పుడు దాడి జరిగిన తీరుని కాదు సార్, పార్టీ ఆఫీసుల మీద దాడి జరిగిన తీరు వేరు, జనసేన పార్టీ మీద జరిగిన తీరు వేరు. కానీ దాడి అయితే జరిగింది కదా. ఈ దాడుల సంస్కృతి ఏంటంటే మీరేమో దాన్ని దీన్ని కలుపుతారా అంటారు. కలిపేది లేదు, ఏదైనా దాడే కదా, కాదంటారా? ఇప్పుడు మీరు 15 నిమిషాలు ఇస్తున్నారు కదా, ఒకరికి మాట్లాడతాం తప్పే ఉంది. మీరు చెప్పిన దానికి ఆన్సర్ చెప్తా. ఇప్పుడు జనసేన ఆఫీసు మీద దాడి చేసినటువంటి వ్యక్తి ఈ పార్టీకి వాళ్ళే ఐడెంటిఫై చేయాలా, ఎందుకంటే అధికారం వాళ్ళకు ఉంది. అక్కడ రాజధాని హెడ్ క్వార్టర్ లో ఆ డీజీపీ ఆఫీస్ పక్కలో ఉన్నారు కాబట్టి దాన్ని పట్టుకొని ఈ పార్టీకి ఎప్పుడూ నిర్ధారణ చేయాలి. మరి నిర్ధారణ చేయలేదంటే వీళ్ళ మతలం ఏముందో మాకు తెలియదు, ఎవరెవరి ఆలోచన ఏముందో తెలియదు. ఇప్పుడు వీళ్ళలాగా ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ లో దిగి వస్తుంటే పాదయాత్ర ముగించుకొని వాయిదా ఉందని హైదరాబాద్ పోవాలని విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో మేము కూడా ఉన్నాం. ఆ రోజు అక్కడ ఎవడో వచ్చి దాడి చేసి, ఎవడో అంటే వాడు కోడికత్తి సీన్ అనే క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీకి గాజువాక ఎమ్మెల్యే టికెట్, నవ్వద్దు సీరియస్ నేను చెప్తాను, తమాష కాదు, గాజువాక ఎమ్మెల్యే టికెట్ ఆశించినటువంటి క్యాంటీన్ లో అతను క్యాంటీన్ పెట్టుకున్నాడు. ఆ క్యాంటీన్ లో పనిచేసినటువంటి వ్యక్తి అతను ఉసుకెళ్తున్నాడా లేదా ఇంకోటి అనేది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తేల్చాల్సింది. సరే అతను వచ్చి దాడి చేస్తే ఆ దాడి చేసినప్పుడు కళ్ళ ముందర అందరూ చూసినారు, ఇక్కడ గాయమైంది, బ్లడ్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వాడిని కొట్టపోతే ఇసుపెట్టని వాడని పిల్లనాయాలన్నట్టు ఆయన వెళ్ళిపోయి హైదరాబాద్ పోయి చికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత వారం రోజుల తర్వాత మళ్ళీ వచ్చి పాదయాత్ర పాల్గొన్న తర్వాత వాని గురించి ఇంచెత్తు కూడా ఆలోచన చేయాలి అని అనుకుంటే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడేమైనా చేయొచ్చు, ఇప్పుడేం చేయవచ్చు, ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు. కానీ అతని ఆలోచనే చేయనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి భార్య పైన కిరణ్ అనేవాడు మాట్లాడినటువంటి మాటలు ఎక్స్పోజ్ చేస్తే చాలా పెద్దగా ఉన్నాయి. కానీ మేము చీపు చిల్లర ఇట్లాంటి రాజకీయాలు చేసుకునేది, దీని గురించి అస్సలు మాట్లాడద్దని జగన్మోహన్ రెడ్డి గారు వదిలిపెట్టారు. మేము కూడా మా పరిధుల్లో మా జిల్లాలో మేము కూడా కేసు పెట్టి రాష్ట్రం అంతా తిప్పాలని మేము అనుకున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వద్దంటే ఇసుపెట్టిన వాడని పిచ్చుకపోయిన బ్రహ్మాస్త్రం ఇట్లా పనికిమాలి పనులు వాళ్ళు చేస్తారు, తెలుగుదేశం వల్ల మనమే ఆడవాళ్ళని బజార్కి తీసుకునేది అనే మాట మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ సబ్జెక్ట్ ని బయటకు తీసుకురావతున్నారు. అదే విధంగా మీరు వాడు చెప్తున్నారు, వాడు వేముల సతీష్ కూడా విజయవాడలో రాయితీ వేసినాడు. ఆ రాయితీ వేసినటువంటి క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దుర్గారావు అనే క్యాండిడేట్ డబ్బులు ఇచ్చినారని చెప్పి ఆరోపణలు చేసినటువంటి సందర్భం ఇప్పుడు వాళ్ళే చేసినారు. అలాంటి వ్యక్తులు తీసుకొచ్చి దాడి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సీరియస్ గా తీసుకోలే. మీలాగా ఇష్టం వచ్చినట్టు గగ్గోలు పెట్టి నడిచే ఆ టైప్ కాదు. అతను వచ్చినాడంటే జరిగిందా సరే అదంతా చట్టముందు చట్టపరంగా జరుగుతుంది లేని ఆలోచనలో నడుచుకున్నటువంటి వ్యక్తి కానీ ఆయన ఇష్టం వచ్చినట్టు నడుచుకోలేదు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పైన దాడి జరిగితే మీరు అన్నప్పుడు నేను ఈ క్వశ్చన్ చేయాల్సి వచ్చింది. రాష్ట్రంలో జరిగిన దాడులకు దీనికి ఏం సంబంధం ఉంది? రాష్ట్రంలో జరిగినటువంటి దాడులు స్వయంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు వాళ్ళు రికమెండ్ చేసి సపోర్ట్ చేసి సినిమా చూపిస్తామని చెప్పి వాళ్ళ నోట్తో వాళ్ళు మాట్లాడి పంపించి దాడులు చేసి పొగ బాంబులు, పెట్రోల్ బాంబులు, బండ్లు పాల్గొట్టడాలు, రాడ్లతో, ఐరన్ రాడ్లతో రకరకాలుగా విధ్వంసం చేస్తే దీనికి పోలిస్తే ఎట్లా? దీన్ని మీరు పూర్తిగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎందుకు జరిగింటుందంటే నా అనాలిసిస్ ప్రకారం ఏమంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంసాలు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అపచారాలు చేస్తున్నారు. చూడీలో తిరుమల వెంకటేశ్వర స్వామి, శ్రీశైలం, ఇంకొకటి రకరకాల దేవుళ్ళ గురించి ఆ దేవుళ్ళను పోల్చుకుంటూ ఆ దేవుళ్ళ మీద అపచారాలు చేసుకుంటూ వస్తున్నారు కదా. ఈ కోపం ఒకటి ఉంటుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న పిల్లలు 6 ఏళ్ల నుండి 8 ఏళ్ళు, 12 ఏళ్ళు, 16 ఏళ్ళలో కూడా రేపులు చేసి చంపుతున్నటువంటి సంస్కృతి జరుగుతుంటే ఏమీ సంబంధం లేనటువంటి సుగాలి ప్రీతి 14 నుండి 19 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంపితే రేపు చేసి ఆ అమ్మాయిది మా ఎలక్షన్లలో వాడుకొని మా మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి బతికినటువంటి పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది రాష్ట్రం వదిలించి తరిమించి పంపించినారు, రాష్ట్రంలో లేకుండా మహిళలను పంపించినారని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఇంత దాడులు జరుగుతుంటే ఇంతమంది ముచ్చుమర్రి కానీ, చెన్నకొత్తపల్లి కానీ, అనంతపురం కానీ, గాజువాక కానీ, అదేవిధంగా అనకాపల్లిలో కానీ ప్రతి నియోజకవర్గంలో పీఠాపురం నుండి మంగళగిరి వరకు ప్రతి నియోజకవర్గంలో ఎవరో ఒక మహిళలను రేపులు చేయడం, చంపడం జరుగుతుంటే
ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి మీరు, ఏమీ లేనప్పుడు అంత గగ్గోలు పెట్టినటువంటి మీరు, ఈ రోజు ఇంత జరుగుతుంటే మీరు ఏమీ మాట్లాడకపోతే మీ మీద కోపం వస్తుందా కదా ప్రజలకు? సామాన్య ప్రజ చేసి ఉంటే మీరు ఇప్పటి నుండి బయట తిరగలేరు. ఎందుకంటే మీరు చేసినటువంటి దుర్మార్గాలు రాష్ట్రంలో ఆ విధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు జనంలో తిరుగుబాటు జరిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పుడైనా మీరు రాష్ట్రంలో శాంతి భద్రతలను సక్రమంగా కాపాడాల్సిన బాధ్యతతో పాటు మీరు ఇచ్చినటువంటి హామీలను సక్రమంగా నెరవేరుస్తారా, నెరవేర్చలేకపోతే మా చేత కాదని చెప్పి మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారంటే అప్పుడన్నా జనంలో కోపం తగ్గుతుంది. అంతే తప్ప మీరు చేసిన తప్పులన్నీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలని చూసి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులను చూసి దాంట్లో మీరు నిబంధనలు పెట్టి కఠినం చేయాలని చూస్తే జనాలు పిచ్చోళ్ళు కాదు. పిచ్చోళ్ళు కాకపోతే ఈ విధమైనటువంటి దాడులు ఇళ్ల మీద కానీ ఆఫీసుల్లో కానీ ఇంకో చోట డైరెక్ట్ గానే జరిగే అవకాశాలు ఉంటాయి. సామాన్య ప్రజలు అయితే గన మీకు పార్టీకి ఎవరికి సంబంధం లేకపోతే ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇదే కోపంలో ప్రజలు ఉన్నారు అనేది గుర్తుపెట్టుకొని నడుచుకోమని సలహా ఇస్తున్నాను. అంతకుమించి వేరే దురుద్దేశం చెప్పలా. ఎవరి మీద కూడా దాడులు చేయడం సంస్కారం కాదు, పద్ధతి కాదు. రైట్ మోహన్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడతాను. మనతోటి అడప యశ్వంత్ గారు ఉన్నారు, జనసేన నేత, ఆయనతో మాట్లాడదాం. యశ్వంత్ గారు నమస్తే అండి. నమస్కారం. అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలండి. యశ్వంత్ గారు, దాడిలో లందు ఇంకొక దాడులు వేరయ్యా. గతంలో ఇప్పుడు పోలీసులే కావాలని అవి చేపించారు. ఆ దాడులకి ఇప్పుడు జనసేన పార్టీ ఆఫీస్ మీద దాడికి ముడిపెట్టమాకండి అని ప్యానలిస్ట్ అంటున్నారు. మీరేమంటారు అసలు? సార్, ఫస్ట్ గా నేను మోహన్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు మాకు సలహా ఇచ్చారు కాబట్టి ఆయనకు సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మోహన్ రెడ్డి గారు, మీరు తప్పుగా అనుకోమాకండి. మీ పార్టీలో నుంచి ఇప్పుడు ఈ ప్యానెల్లో ఉన్న లక్ష్మణ్ రావు గారు అనే వ్యక్తిని తీసేస్తే మీ పార్టీ కొద్ది గొప్ప ఇందాక ఆయన యశ్వంత్ గారు తప్పు, మీరు అలా మాట్లాడద్దు. ఎవరు తీసేస్తారు చెప్పండి? తప్పు మీరు అలా మాట్లాడకూడదు. నో యశ్వంత్ గారు, ఇక్కడ ఎవరు తక్కువ కాదు. ఎవరు వాళ్ళ పార్టీలో ఎవరు ఉంచుకోవాలో లేదో మీరు ఎలా చెప్తారండి? తప్పది. తప్పు మీరు మాట్లాడుతున్నానంటే తప్పు సార్. నేను ఎందుకు మాట అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించండి, మీరు దగ్గరగా ఉంటారు కాబట్టి. ఏమని మీరు మోహన్ రెడ్డి గారు ఈ మధ్యలో ఎక్కడ పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు గారినో ఎక్కడ వ్యక్తిగతంగా మీరు ఉంటే కింద లక్ష్మణుడు మన లక్ష్మీకాంత్ గారు అడిగిన ప్రశ్నకి గారు అడిగిన ప్రశ్నకి మాట్లాడతా పవన్ కళ్యాణ్ ఒక్క కొడతారేమో కానీ కళ్యాణ్ గారు వెళ్తే కొట్టరనే వ్యాఖ్యలు కరెక్టా కాదా? మీరే చెప్పండి ఒక మాట. అది ఎవరైనా టాపిక్ లోకి రండి ప్లీజ్. దయచేసి టాపిక్ లోకి రండి ప్లీజ్. దాడులు జరిగే టాపిక్ లోకి రండి ప్లీజ్. సార్, ఇప్పుడు జనసేన పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. తను మతిస్థిమితం ఒకవైపు అంటున్నారు, ఇంకోవైపు ఏమో ఒకవేళ మతిస్థిమితం లేదు అంటే అక్కడ ఆటో మాట్లాడుకుని పార్టీ ఆఫీస్ లోపలికి వెళ్ళి కార్లు అటాక్ చేసి సీసీ కెమెరా రూమ్స్ లో 20 నిమిషాలు ఉన్నాడు అంటే ఇది మతి స్థిమితం లేకుండా ఏ వ్యక్తి చేయలేని పని కాదు ఇది. అలాగే ఈ వ్యక్తి కంప్యూటర్ షాప్ కూడా పనిచేస్తా ఉన్నాడు. ఈయన మతి స్థిమితం లేని వ్యక్తి అయితే ఎక్కడ పని చేస్తాకి ఇతన్ని పెట్టుకోరు. ఇవి 2 పాయింట్లు. అంటే ఇది అనుమానాస్పదంగానే జరుగుతున్నది. కరెక్టే సార్, ఇది అనుమానాస్పదంగానే జరుగుతుంది. దీని లోపం ఇక్కడ మీ పార్టీ కార్యాలయంలో మీ భద్రతా ఏర్పాట్లు మీరు చూసుకోవాలి కదా. మీరే కదా లోపం దీనిలో జరిగింది. పోనీ వేరే వాళ్ళు వచ్చి చేశారు అంటే మీ పార్టీకి సంబంధించి భద్రతా ఏర్పాట్లన్నీ మీరే కదా చేసుకోవాలి. సంబంధిత అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు ఏం తీసుకున్నారు మీరు? ఇప్పుడు దానికి తగ్గట్టుగానే నిన్న జరిగిన 9 నుంచి 10 ఆ ప్రాంతాల టైంలో ఎవరైతే ఎస్ఐ అలాగే ఎస్ఐ పెంటారావు గారు అలాగే 4 కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చర్యలు తీసి మాతృశాఖకి పంపించేయడం జరిగింది. ఇక్కడికి కొత్తగా ఉన్న కొత్త వాళ్ళని కూడా తీసుకొస్తాం జరుగుతుంది. ఇప్పుడు విచారణ చేసి వాళ్ళని కూడా చేసి వీళ్ళు మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి యశ్వంత్ గారు, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మళ్ళీ రీజాయిన్ కండి, మీ దగ్గర ఏదో సమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది, టెక్నికల్ ఇష్యూ. యశ్వంత్ గారు, ఎస్ మళ్ళీ రీజాయిన్ అవ్వండి, మళ్ళీ ఇస్తాను మీకు. ఎస్ లక్ష్మణ్ రావు గారు ప్లీజ్. లక్ష్మణరావు గారు,
అధికారంలో ఉన్నది వాళ్ళు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళ చేతిలోనే ఉంది. ఒక పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్తున్నారు అనగానే ముందుగా నిజంగానే ఆర్గనైజ్డ్గా వెళ్తున్నారంటే నిజంగానే తెలిసిపోద్ది. లేదు ఎవరో తెలియని వ్యక్తి అర్ధాంతరంగా పార్టీ ఆఫీస్ మీద దాడికి పాల్గొన్నాడు అంటే సార్ అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తే చాలా మంది ఉంటారు, ఒకరు కాదు ఇద్దరు కాదు కదా, మినిమం 50 నుంచి 60 మంది ఉంటారు అక్కడ జనసేన పార్టీ ఆఫీస్లో. మరి వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారన్నా నేను నిజం ఆ వ్యక్తి ఇప్పుడు మీరు పట్టుకుని 24 గంటలు అవుతూ ఉంది, ఎందుకు దాడి చేశాడు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడని ఇంతవరకు కూడా మీరు పూర్తి ఆధారాలు సహకరించినటువంటి డీటెయిల్స్ ఎందుకు బయట పెట్టట్లా? మీరు మీ ఆఫీస్ మీద మీరే దాడి అంటే మీ ఉద్దేశం ఏంటంటారు? ఇది వాంటెడ్లీ ఏమైనా జరిగిందని, రాజకీయ కుట్ర ఉందని మీరేమన్నా అనుకుంటున్నారా? దీనిలో రాజకీయ కుట్ర ఉంటుందని నేనేం అనుకోనండి. ఇది కావాలని పవన్ కళ్యాణ్ గారికి మైలేజ్ రావాలని, పవన్ కళ్యాణ్ గారికి చెప్తాను కదా Z+, Y+ కేటగిరీ భద్రత పెంచాలని ఎప్పటి నుంచో కోరిక పవన్ కళ్యాణ్ గారికి. ఆయన మీద దాడి ఆయనే చేయించుకుంటున్నాడు పెద్దాకుండా. మన మాదాపూర్ లో జరిగిన రెక్కి పవన్ కళ్యాణ్ గారు చేయించుకున్నదే, ఈ రోజు జరిగిన దాడి కూడా ఆయన చేయించుకున్నదా? రేపొద్దున జరిగిన దాడి కూడా ఆయన చేయించుకున్నది అనుకుంటారు. ఎందుకంటే ఏ దాడి జరిగినా సరే ఆ ఆధారాలు బయట పెట్టినప్పుడు ఏమనుకుంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు అన్నారే రాయితో కొట్టారు, ఆ వ్యక్తులు దొరికారు, ఎందుకు చేశారు అన్నది జైలు పెట్టారు, అంతా అయింది, వరక విషయం అంతా జరుగుతూ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు 4-5 సార్లు దాడి జరిగితే ఆ వ్యక్తులు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు, వాళ్ళకి జైల్లో పంపించలేదు, ఏమీ లేదు. లక్ష్మణరావు గారు ఇస్తా మీకు మళ్ళీ ఇస్తాను, ఆయన కనెక్ట్ అయ్యారు, అందరు మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారి మీద దాడి జరిగినప్పుడు ఎందుకు జరుగుతుందో ఆయన మీద ఆయనే దాడి చేసుకుంటున్నారు కానీ అని చెప్పి, జగన్మోహన్ రెడ్డి గారి మీద గతంలో దాడి జరిగినప్పుడు వాళ్ళు దొరికారు, మీరు కేవలం మైలేజ్ రావడం కోసమే, Z+ కేటగిరీ రావడం కోసమే పవన్ కళ్యాణ్ గారి మీదే, ఆయన పార్టీ మీదే దాడి ఆయన జరిపించుకుంటున్నారనేది లక్ష్మణరావు గారి యొక్క ఆరోపణ. ఏమంటారు మీరు యశ్వంత్ గారు? సార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన అంతటా ఆయన దాడి చేయించుకుని ఇక్కడ చేయించుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు. పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి ఎంత అనుబంధం ఉంది, వాళ్ళిద్దరి మధ్య ఎంత ఫ్రెండ్షిప్ ఉంది అనేది మనందరికీ తెలిసిందే. నాకు ఇలా ఒక సమస్య ఉంది అనుకున్నా, లేకపోతే ఒక లెటర్ పెట్టినా Z+ సెక్యూరిటీ పైనుంచి వచ్చేస్తుంది, అది పెద్ద విషయం కాదు. దానికోసం పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి చిన్నగా చీప్ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ లక్ష్మణరావు గారు చెప్తున్నట్టు గంటాపదంగా ఇది నిజంగానే ఆయన చేపిస్తున్నారు అంటే, ఆ మనుషుల్ని మీరేమన్నా దగ్గరుండి మనుషుల్ని పురమాయించి పంపిస్తున్నారా అండి? మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా చెప్పండి. పోనీ నా దగ్గర ఇదిగోండి, నేను మాట్లాడుతున్నాను, పవన్ కళ్యాణ్ మీరు ఇంతవరకు ఎంతమంది పట్టుకున్నారు, ఎంతమందికి శిక్ష విధించారు? మీ పార్టీ నాయకుడి మీద ఈ రకంగా తరచుగా దాడులు జరుగుతుంటే మీరు గుట్టుగారానికి పనులు చెప్తూ ఉండరా? ఎందుకు పట్టుకోవట్లా? ఎందుకు మీ నాయకుడికి రక్షణ కల్పించట్లా? ఎందుకు మీ నాయకుడికి రక్షణ కవచంలో ఎందుకు పోలీసు వ్యవస్థ నిలబడట్లేదు? అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు రేపొద్దున పవన్ కళ్యాణ్ అడ్డంగా ఉంటాడు, రేపొద్దున ఉగాదికి సీఎం గా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేస్తాడు కాబట్టి పవన్ కళ్యాణ్ వాడు అడ్డంగా ఉంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు దాడి చేయించాడా? అంటే ఉగాదికి మీరు నిజంగా చెప్తున్నాను, నేను ఇప్పటికీ ఈ 2 డిబేట్ లో మీతో పాల్గొంటాను. నేను మీకు వాస్తవంగా చెప్పేది ఏంటంటే, మీ మాట తీరు గాని మీ ప్రవర్తన తీరు గాని మార్చుకుంటే గనక మంచిగానే సాగుతుంది. లేదు అలా కాదు, నేను అరిచేస్తే నాకేదో మంచి గాంభీర్యం మీరు సాగరు. నీ డిబేట్కి వచ్చినప్పుడు నువ్వు నిక్కలు కూడా ఇలా నువ్వు జనసేన పార్టీలో లేవు కూడా నాకు తెలిసినంత వరకు. జనసేన పార్టీలో చెప్తారు, జనసేన పార్టీలో చెప్తారు నీ పవన్ కళ్యాణ్ నాగబాబుని కాదన్న మనోహర్ని రేగడ లక్ష్మణరావు అంటే ఎవరో నీకు చెప్తారు వెళ్ళి. మీరు మీ స్థాయికి వాళ్ళందరూ
నువ్వు నెక్కర్ రాసుకున్నావు నీ డిబేట్ లో మాట్లాడినప్పుడు. నువ్వు నెక్కర్ రాసుకున్నావు. నీ డిబేట్ లో మాట్లాడినప్పుడు నువ్వు నెక్కర్ రాసుకుంటావు. పిల్ల మీరెవరో ఈ డిబేట్ లోకి వచ్చే వరకు నాకు కూడా తెలియదు. కనీసం మీరెవరో ఈ డిబేట్ లోకి వచ్చే వరకు నాకు కూడా తెలియదు. నువ్వు నెక్కర్ రాసుకోవాలని అన్నా నేను. నువ్వు పిల్ల బచ్చాగానే నా గురించి ఏం తెలుస్తుందన్నా? మీరు పెద్ద బచ్చాగాళ్ళు కదా, మీకేం తెలుసు చెప్పు? మీకేం తెలుసు? పెద్ద బచ్చాగాళ్ళు పిల్ల బచ్చాగానే కదా. లక్ష్మణరావు గారు టాపిక్ మీద మాట్లాడండి. యశ్వంత్ గారు ఓకే, యశ్వంత్ గారు ఎవరు వాళ్ళు చూసుకుంటారు. యశ్వంత్ గారు ఇప్పుడు యశ్వంత్ గారు ఒక్కటి చెప్పేది వినండి. యశ్వంత్ గారు ఆయన నిజంగా ఆయన పాటించకపోతే ఆయన ప్రాబ్లం ఆయన చూసుకుంటాడు. ఆయన మీకెందుకు, మీరు టాపిక్ లో మాట్లాడండి ప్లీజ్. సార్ ఇప్పుడు ఆయన నన్ను మాట్లాడతా, నన్ను కూడా వ్యక్తిగతంగా నేను పార్టీలోకి వచ్చేపాటికి నువ్వు నిక్కర్లేసుండో, నువ్వు పిల్లబచ్చాగాడివి, ఆ పదజాలం కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది సార్. లేకపోతే రోడ్డు మీద లక్ష్మణరావు గారు ప్లీజ్ దయచేసి ఆగండి. అవునండి, అది మీరు మాట్లాడే పదము కొంచెం హార్ష్గా చెప్తున్నారంటారు. మిమ్మల్ని ఏం తిడతలేదు కదా ఆయన. మాట్లాడకూడదు అనుకుంటే డిబేట్ లోకి రామాకండి. మీ గురించి ఎవడు మాట్లాడకూడదు అనుకుంటే డిబేట్ లోకి రామాకండి. టాపిక్ మీద మాట్లాడండి. యశ్వంత్ గారు మాట్లాడితేనే మీరేం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద వెళ్తే ఎవడు పట్టించుకోడు, కుక్కని వేస్తే పట్టించుకుంటారా? దాడి గురించి మాట్లాడినప్పుడు మీరేం చెప్పాలి? దాడి జరిగింది, ఆ దాడికి మాకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళలోనే లోపం ఉందో లేకపోతే ఏదో ఒకటి అని చెప్పి వాళ్ళు మాట్లాడాలండి. అలా కాకుండా ఏమండి పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద వెళ్తే పట్టించుకుంటుంది ఇవాళ మాట్లాడేది మీరు? లక్ష్మణరావు గారు ప్లీజ్, ఇప్పుడు ఆయన ఏమి మిమ్మల్ని తిట్టలేదు కదా, పదజాలం కొంచెం ఘాటుగా మాట్లాడమాకండి అంటున్నారు, అంతే కదా. దాని తప్పే. మీరు అంటున్నా, నేను ఎప్పటికీ కూడా ఆయన్ని మీరు అంటున్నా, కానీ ఆయన మాత్రం నన్ను నువ్వు నిక్కర్లు వేసుకుంటావు, నువ్వు పిల్లబచ్చాగాడివి. ప్యానల్లోకి వచ్చాక అందరికీ గౌరవం ఇవ్వాలి, అందరికీ గౌరవం ఇవ్వాలి. నాకు ఏ పార్టీ అయినా కూడా. రైట్, కరెక్ట్. ఎస్, టాపిక్ మీద మాట్లాడండి ప్లీజ్. సార్, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన అనుకుంటే ఎంతో మంది సెక్యూరిటీ గార్డ్స్ ఆయన చుట్టూ ఆయన పర్సనల్ గా కూడా పెట్టుకోగల సత్తా ఆయనకుంది. అలాంటిది వీళ్ళెవరో ఆధారాలు లేకుండా చేసే విమర్శలకి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ లడ్డా గారు కూడా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేశారు, ఆ వ్యక్తిని మాట్లాడిస్తారు. ఇక్కడ ఆ 5 పోలీస్ ఆఫీసర్లు కూడా వాళ్ళ మాతృ శాఖకి పంపించే. సో ఒకటి చెప్పండి, ఒక బాధ్యతాయుతమైన ఒక ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తిగా ఒకటి చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ఈ దాడుల సంస్కృతి ఎప్పటికి ఆగాను? మరి దీనికి చెక్ పెట్టాలంటే ఏం చేయాలనుకుంటున్నారు అసలు మీరు? గతం నుంచి 2019 నుంచి కావచ్చు, 14 నుంచి కావచ్చు, ఎప్పటి నుంచి దాడుల సంస్కృతి ఆగాలంటే ఏం చేయాలి? సార్, నేను మళ్ళీ పర్సనల్ గా వెళ్ళాను అంటారేమో కానీ మనందరం ఒక సాటి మనిషిగా నేను మాట్లాడుతున్నాను సార్. అక్కడ మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, లేకపోతే వేణుగోపాల్ గారు మాట్లాడారు. వీళ్ళందరూ ఎక్కడా కూడా పదజాలాన్ని నోరు జారలేదు సార్. రైట్. ఈ నోరు జారినప్పుడు ఏదైతే ఉంటుందో అవతల మనిషికి మానవుడిగా పుట్టినందుకు కోపం అనేది సహజంగా వచ్చేస్తుంది. మరి ఆ కోపంలో సహజంగా వచ్చినప్పుడు ఎవరైనా అటాక్ కి పాల్పడతారు, ఇవన్నీ జరుగుతాయి. ఏ పదజాలం ఉపయోగించారని మీ పవన్ కళ్యాణ్ గారు, ఏ పదజాలం, మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే, ఏ పదజాలం ఉపయోగించారని పవన్ కళ్యాణ్ గారి మీద పార్టీ దాడి జరిగింది అంటే? గతంలో కొంతమంది గోండా వైసీపీ నా కొడకలారని గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడున్నారు, అందరినీ అనలేదు, కొంతమంది అన్నారు. ఆ కొంతమందిలో ఎవరన్నా దాడి చేశారు అనుకుంటున్నారా? లేదంటే మీ పార్టీలోనే వాళ్ళు చెప్తున్నట్టుగా మైలేజ్ కోసం చేశారు అనుకుంటున్నారా? కొంతమంది గోండా వైసీపీలు చేశారు అనుకుంటున్నారా? మీ పార్టీ వాళ్ళే చేశారు అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? మీరే చెప్పారు కదా, ఎవరైనా రియాక్ట్ అయ్యారు సార్. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏమంటారు? వాళ్ళకు వాళ్ళే చేశారు, వాళ్ళకు వాళ్ళే చేసుకున్నారని ఆరోపణ వేస్తున్నారు. నేను కూడా ఒక ఆరోపణ వేస్తాను సార్. ఈ లడ్డూ కల్తీనే ఈ విషయం గురించి డైవర్ట్ చేయడానికే వీళ్ళే ఎవరో ఒక మనిషిని పంపించి చేస్తున్నారని నేను కూడా అంటాను. వాళ్ళు ఓకే అంటారా దానికి?
లడ్డు కంటిన్యూ ఈ విషయంలో వాళ్ళ గురించి బయటపడుతుంది, వాళ్ళు బ్యాడ్ అయిపోతున్నారు. కాబట్టి దీన్ని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్ మీద ఒక అటాక్ అనే ఒక ప్లాన్ వేస్తే ఆ విషయం వదిలేసి దీని మీద పడతారులే అనే ఒక ప్లాన్ వేసుకుంటారు. నేను కూడా ఈ ఆరోపణ చేస్తున్నాను, దానికి మీరు ఓకే అంటారా? రైట్, వాళ్ళు ఓకే అనరు, మీరు ఓకే అనరు, కానీ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి మీది? సార్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి పదజాలం గురించి ఇక్కడ ఎవరు అటాక్ చేయరు సార్. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం కూడా పోరాడుతున్నారు సార్. దాన్ని వ్యతిరేకించే వాళ్ళు బొచ్చుడు మంది ఉన్నారు సార్. ఇక్కడ ఈ వైసీపీలో కూడా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న ప్రతిసారి ఏదో ఒక మినిస్టర్ రావటం, ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఇదేంటి పవన్ కళ్యాణ్, అదేంటి పవన్ కళ్యాణ్, అప్పట్లో బాప్తిజం అన్నాం, ఇప్పుడేమో ఇది అంటున్నాం అంటే వీళ్ళు ఎవరికి తెలీదా? పవన్ కళ్యాణ్ గారు వాస్తవంగా సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారని మీకు తెలీదా? ఇందాక మోహన్ రెడ్డి గారు మాట్లాడతా ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నారు కాబట్టి డిక్లరేషన్ మీద సంతకం పెట్టాల్సిన అవసరం ఏంటి అన్నారు. ఒక సామాన్య వ్యక్తిగానే నేను అడుగుతున్నానన్నా, ఆయన సీఎం గా ఉన్నది మీకు, నాకు, ప్రజలకి ఉన్నారు, వెంకటేశ్వర స్వామికి కాదు. వెంకటేశ్వర స్వామి కొండ మీద ఒక రూల్ ఉంది, అన్య మతస్థులు ఎవరైనా పైకి వస్తున్నారు అంటే డిక్లరేషన్ సంతకం పెట్టి పైకి రావాలి అనే ఒక రూల్ ఉంది. అది సీఎం అయినా ఎవరైనా సరే. మరి ఆయన సీఎం అయినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తుంటే ఆ పదవిని ప్రజల దగ్గర వదిలేసి ఒక సామాన్య వ్యక్తిగా వెళ్ళేటట్టయితేనే డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళాలి. సార్, మేము అధికారం ఉందని డిక్లరేషన్ గురించి పెట్టమన్నాం, మేము ఆపేస్తున్నాం అన్నారు. ఆయనకి దేవుడి విషయంలో, జగన్మోహన్ రెడ్డి గారికి దేవుడి విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు అనుకుంటే, ఎటువంటి ఈగో లేదు అనుకుంటే, ఎటువంటి అడ్డంకులు లేవు అనుకుంటే ఇప్పటికిప్పుడు వెళ్ళి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి దర్శనం చేసుకుని రమ్మనండి. కూటమి ప్రభుత్వంలో ఎవడవుతాడో చూస్తాం. పెట్టరు, అది మాత్రం పెట్టరు, ఆ సంతకం పెట్టరు. ఆయన ఓపెన్ లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి, మీకు ఇస్తాను సార్. ఆగండి యశ్వంత్ గారు, ఒక్క నిమిషం ఆగండి, సమయం అందరికి. లక్ష్మణరావు ఆగండి, యశ్వంత్ గారు ఆగండి. లక్ష్మణరావు గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. డిబేట్ జనసేన పార్టీ ఆఫీస్ మీద దాడి, పవన్ కళ్యాణ్ గారి మీద ప్రాణాంతకం, పవన్ కళ్యాణ్ గారి మీద అలా కక్ష కట్టారన్నారు. మంచిదే, డిబేట్ ఎటో పోయింది. మళ్ళీ ఇప్పుడు ఆ దేవుడు దగ్గరికి వెళ్ళిపోయింది డిక్లరేషన్. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఎవరు అడగల. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు డిక్లరేషన్ ఎవరు అడగల. ఇది కేవలం మీరు రాజకీయం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. చేయండి, దేవుడిని అందరికీ దేవుడు, ఆ దేవుడిని కొందరికే పరిమితం చేయాలని ఆలోచన విధానం మీకుంటే మేమే చేయలేం. కానీ ఒకటి సార్, ఏదేమైనా రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయి. ఖచ్చితంగా లాండ్ ఆర్డర్ సరిగా లేదు. ఉంటే ఈ రోజున జనసేన పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగేది కాదు. జనసేన పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, ఖచ్చితంగా ఖండిస్తున్నాం. అటువంటి దాడులు జరగకూడదు. ఎవరు చేసినా, ఏ అగంతకులు చేసినా, ఇటువంటి తీవ్రవాదులు చేసినా, నక్సలైట్లు చేసినా, ఎవరు చేసినా సరే జనసేన పార్టీ ఆఫీస్ మీద దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. లక్ష్మణరావు గారు మీరేనా మాట్లాడేది? వినండి సార్, వినండి. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు. ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఉంది, మన పైన ఉంది. ఎందుకంటే రేపు ఉగాది నాడు ఏదైతే మరి చంద్రబాబు అయినటువంటి నారా లోకేష్ గారు పట్టాభిషేకానికి మరి సిద్ధమయ్యారు కాబట్టినే మరి 175 నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు, మినిస్టర్లు, ఆ యొక్క ఇన్ఛార్జీలందరినీ పిలిపించి వాళ్ళకి విందు భోజనాలు పెట్టి వాళ్ళందరి యొక్క ఆమోదం పొంది ఈ పొద్దున ప్రమాణ స్వీకారానికి రెడీ అయ్యారు. కాబట్టి ఒకవేళ టీడీపీ నుంచి అటువంటి అవకాశం ఏమైనా జరుగుంటే దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే బాధ్యత ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎంతో ప్రజాదరణ గల నాయకుడు. పవన్ కళ్యాణ్ గారు అత్యద్భుతమైనటువంటి నాయకుడు. రేపు భావితరాలకి ముందుండి నడిపించగల నాయకుడు. అటువంటి నాయకుడిని కాపాడుకోకపోతే ఎలా అంటే ఆగండి, వినండి సార్. హోమ్ మినిస్టర్ అనిత గారు మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే మా నియోజకవర్గానికి వచ్చారు, తీవ్రపాలు ఇచ్చారు సార్. మీకు కూడా చెప్తూ ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే మా నియోజకవర్గానికి వచ్చి వెళ్ళారు. అలాగే హోంమంత్రి అనిత గారు మీరు కూడా వచ్చారు. పవన్ కళ్యాణ్ గారిని దయచేసి మీరు కాపాడండి.
ఆయనకి భద్రత కల్పించండి. Right. ఆయన వల్ల చాలా, ఎందుకంటే రైట్ 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 మీరు చెప్పిన అభిప్రాయం అర్థమైంది. ఒక్కటి మాత్రం ఎస్, మీ అభిప్రాయం అర్థమైంది లక్ష్మణ్ రావు గారు. ఎస్ ఎస్ ఉన్నప్పుడు ఒక కులం గురించో, ఒక మతం గురించో, ఒక ప్రాంతం గురించో మాట్లాడే అర్హత రాజకీయ నాయకులకి లేదు. రైట్ రైట్ అందరూ సమానమే. ఎస్ ఎస్ అందరూ సమానంగా ఉండాలి. ఎస్ ఎస్ లక్ష్మణ్ రావు గారు మళ్ళీ చెప్తున్నాను సార్. రైట్ సార్, లక్ష్మణ్ రావు గారు మీరు చెప్పింది అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారిని రైట్ రక్షణ కల్పించండి, ఆయన కాపాడండి అని చెప్పి రైట్ అనిత గారికి, చంద్రబాబు నాయుడు గారికి దండం పెట్టి చెప్తా ఉన్నాను. రైట్ లక్ష్మణ్ రావు గారు ఎస్ ఎస్ అభిప్రాయం, మీ అభిప్రాయం అర్థమైంది లక్ష్మణ్ రావు గారు. కానీ చెవులకి ఎంతో వినసొంపుగా ఉంది మీరు మాట్లాడిన మాట. నిక్కరేసుకున్న ఒక యశ్వంత్ చెట్టి వేసుకున్నారు అన్నారు చూడండి, అతను కాకలు తిరిగిన కొమ్ములాళ్ళు చెప్పిన మీరు ఎప్పుడు మాట వినలేదు. కానీ ఎందుకో పాపం ఆ కుర్రాడు చెప్తే మీకు మాట వినాలనిపించింది. ధన్యవాదాలు. నెక్స్ట్ ఎస్ 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 ఓకే, బాగా మాట్లాడారు మీరు బాగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక రైట్ వేణుగోపాల్ గారు, ఎస్ ఎస్ సమయం అయిపోయింది. ప్లీజ్ వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. వేణుగోపాల్ గారు. తెలుగుదేశం పార్టీనైనా రెండుని ఏదైతే నడిపిస్తున్న పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి అత్యంత ముఖ్యుడు కాబట్టి అతన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఈ రోజు సనాతన ధర్మం అయినా, లేకపోతే సంక్షేమ అభివృద్ధి అయినా, లేదా లాండ్ ఆర్డర్లో ఎక్కడైనా దెబ్బతిన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం లేదు, పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ మైనస్ అవుతా ఈ శాఖని తీసుకుంటే కొంత ఇబ్బంది పడతారు అని చెప్పి కఠినంగా మాట్లాడుకుంటూ ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ, అదేవిధంగా అధికారంలో ఉంటూ ఈ రోజు రాష్ట్రాన్ని, కేంద్రాన్ని పవన్ కళ్యాణ్ అతి ముఖ్యంగా తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా భద్రతా లోపం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని. అదేవిధంగా రేవంత్ రెడ్డికి కొంచెం ఆవేశం ఎక్కువ కాబట్టి మనం సర్దుకోవాలి. మేము 10 ఏళ్ళుగా పోతాను టీవీ డిబేట్లతో. అప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ జనసేనలో ఉన్నాడు, మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నాము. ఇప్పుడు మా చేంజ్ కాకపోతే ఆయన మాట్లాడే అట్లే ఉంటుంది, అప్పుడైనా ఇప్పుడైనా అట్లే మాట్లాడుతూ ఉంటాడు. కొంచెం సర్దుకొని పోవాలి, ఆల్రెడీ తెలిసిన కాబట్టి. అంటే ఆయన కొత్త ఆయన కదా, ప్యానెల్లో కొత్తగా వస్తున్నారు కదా, ఆయన అడ్జస్ట్ అవడానికి కొంచెం లాగుల నుంచి ఫ్యాంట్లు రావడానికి టైం పడుతుంది. రేగడి లక్ష్మణరావు గారి దృష్టిలో ఆయన లాగులు వేసుకునే టైంకి ఆయన ఎక్కువ రాజకీయం చేశారు కదా. పాపం ఆయన నిక్కర్లు వేసుకునే స్టేజ్ నుంచి ఫ్యాంట్లు వేసుకునే స్టేజ్కి పాపం ఆయనకు కూడా అర్థమవుతుంది, యశ్వంత్ గారికి కూడా. ఎస్ మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. మీరు దాడులు పదే అంటున్నారు కదా. దాడులు ఇప్పుడు నుండి జరిగేటి కాదు. వంగవీటి మోహన్ రంగా గారిని నిరాదీక్ష చేసి చంపిన సందర్భం నుండి మల్లెల బాబ్జీ గారు ఎన్టీ రామారావు గారి పైన కదా కత్తితో దాడి చేసి ఆ తర్వాత ఎటు చనిపోయినాడు దాని దశరథరామ్ గారు ఏ విధంగా చనిపోయినారు, ఆయన ఏదో ఎన్టీఆర్ గారి పైన ఏదో ఐటమ్ రాసినారని ఎలా చంపినారు, ఎలా చనిపోయినాడు అనే దాని నుండి ఇల్లు ఫస్ట్ నుండి స్టార్టింగ్ నుండి ఇష్టం వచ్చిన అన్ని బాగా చెప్పారు. మధ్యలో పరిటాల రవి గారిని వదిలేశారు, వివేక గారిని వదిలేశారు. పరిటాల రవి గారిని కూడా చంద్రబాబు నాయుడు గారే మీరు మర్చిపోతున్నావు. ఆయన పీరియడ్ లో జరిగింది, దాన్ని మర్చిపోతే ఎట్లా? 1997 అనుకుంటున్నా నాకు తెలిసేది. 94లో అధికారంలోకి వచ్చినాడు. 97లో జరిగింది. 97లో జరిగినప్పుడు ఎవరు ముఖ్యమంత్రి? కదా. ఒక్క నిమిషం ఉండండి. ఆయన చేతగాంతనమే కదా. ఆయన చేతగాంతనమైనప్పుడు ఈయన రక్షించుకోలేనప్పుడు, డిప్యూటీ సీఎం కూడా రక్షించుకోలేనప్పుడు హోమ్ మినిస్టర్ గా ఆయన ఇమ్మీడియట్ రిజైన్ చేయాలా? ఆయన ఏదో ముందే చెప్పినాడు కదా పవన్ కళ్యాణ్ గారు, ఏమో చేతకాడం లేదు నేను తీసుకుంటాను అని. అదేదో ఆయన తీసుకొని నిలబెట్టి మనం రాష్ట్రంలో 36వ స్థాయికి పడిపోయింది పోలీస్ వ్యవస్థ. మన పరువు పోతుంది అని బయట ఎక్కడన్నా చెప్పుకుంటే ఇంత దరిద్రంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ వ్యవస్థ అనే పరువు తీసే పరిస్థితి తీసుకొచ్చాను మీరు పరిపాలనలోకి వచ్చిన తర్వాత. ఇదే నువ్వు సక్రమంగా సరిదిద్దడానికి మీరు ప్రయోగాలు చేసేటంటే చేయండి. ఇప్పుడు ఆయన రిజైన్ చేయమన్నాడు. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం ఉంటే ఆఫీసు లేకపోయి ఆయన పనులనే పాల్గొట్టి దొరికితే ఆయన కొడుతురేమో, ఆయన జరిగితే ఎవరిని కాపాడుతాడు? ఏం చేస్తున్నారు మీరు మిమ్మల్ని కాపాడుకోలేకపోతే రాష్ట్రంలో మహిళల్ని కాపాడతారు, ప్రజల్ని కాపాడతారు, పేదవాళ్ళని రక్షిస్తారు. ఏం చేస్తారు? మీరు ఏం చేయలేరు. కాబట్టి ఇప్పటికైనా తక్షణం రాజీనామా చేసి అదేదో హోమ్ మినిస్టర్ గా పవన్ కళ్యాణ్ గారిని తీసుకొని అదేదో చూపిస్తే నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి రాకపోయినా ప్రతిపక్షంలో నిలబడగలుగుతారో చూద్దాం. ఇప్పటికైనా మార్చుకొని చూడమని చెప్పండి. ఓకే యశ్వంత్ గారు, అలా యశ్వంత్ గారు కంక్లూడ్ చేయండి. ఓకే మోహన్ రెడ్డి గారు మీరు చెప్పింది అర్థమైంది. రైట్ యశ్వంత్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. హోమ్ మినిస్టర్ ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నట్టు చెప్పండి. ఆయన మాట్లాడుతున్నట్టు గతం నుంచి తీసుకుంటా వస్తే ఇప్పుడు మళ్ళీ డిబేట్ వేరే దారికి వెళ్ళి ఇస్తారు. అలా కాకుండా ఇప్పుడు ఏదైతే
ఏదైతే చెప్పి అక్కడ వరకు చెప్పుంటే బాగుండేది. ఆయన అలా మాట్లాడుతున్నట్టు నేను కూడా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లోనే వివేకానంద రెడ్డి గారు సొంత బాబాయ్ పోనీ చంద్రబాబు గారికి పరిటాలరావు గారికి ఎవరికైనా చుట్టరెక్కలు ఏమీ లేకపోవచ్చు. లక్ష్మణ్ గారు ఎందుకంటే నిక్కర్లు వేసుకుంటాడు అని అది జరిగింది ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మర్చిపోయినారా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి వాళ్ళ నాయన జరిగినప్పుడు చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడతారు? కాబట్టి వాటి కప్పిపుచ్చుకోవడం కోసం ఇలాంటి అపయోగాలు చేస్తుంటారు. సార్ మోహన్ గారు, ఒకటి నేను తప్పే పలికాను అనుకుందాం, మీ అంత జ్ఞానం నాకు లేదనుకుందాం, ఒక మాట మాట్లాడతాం. జరిగిన తర్వాత 5 సంవత్సరాలు మళ్ళీ ఎవరికి వచ్చిందండి పీరియడ్? అప్పుడేమైంది? ప్రభుత్వం సిబిఐకి ఇచ్చింది, మీ చేతిలో నా చేతిలో కాదుండేది. అందుకే వివేకానంద రెడ్డి గారు కూతురు, అందుకే వివేకానంద రెడ్డి కుమార్తె డైరెక్ట్ గా అవునండి, అందుకే వివేకానంద రెడ్డి గారి కుమార్తె డైరెక్ట్ గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటంత స్థాయి ఇంకా రాలేదు, నిదానంగా వస్తుంది, తొందరపడద్దు ఇప్పటికిప్పుడే. కాకపోతే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంది, చంద్రబాబు నాయుడు గారు ఏంది అనేది మీరు ఇంకా పూర్తి స్టడీ చేయాలా. ఎవరెవరు చరిత్ర చిన్నప్పటి నుండి గమనించినాం కాబట్టి మాకు ఎవరు ఏం చేస్తారు రాష్ట్రంలో అనేది మాకు తెలుసు. కాబట్టి మేము చెప్పేటప్పుడు మీరు దాంట్లో ఏదో ఒకటి మాట్లాడిపోవాలనే ఉదాహరణగా మాట్లాడుతున్నారు. సిబిఐ దర్యాప్తు జరిగింది, ఆ దర్యాప్తులో జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగాలు లేవు. సిట్టు సిబిఐ 2 కలిసి లడ్డు మీద విచారణ చేస్తున్నారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లోనే జరిగిందని వాళ్ళే రిపోర్ట్ ఇచ్చినారు. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి దాడులు చేసుకొని మీరు తప్పించుకోవడానికి వాస్తవం మీరు చెప్పి చూడు డైవర్ట్ ఈ డైవర్ట్ కాదండి. ఒకటి వినండి, మొన్న జరిగిన డిబేట్ లో ఇప్పుడు మీరు ఏదైతే పాయింట్ ఎత్తారో 2017లోనే లడ్డీ కల్తీ జరిగిందని అంటే, మరి మీ జగన్ రెడ్డి గారు ఉన్నారు కదా అని మేము లక్ష్మణరావు గారిని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, దేవుడి యొక్క గౌరవం తగ్గించడం మాకు ఇష్టం లేక ఆ విషయం మేము బయట పెట్టలేదని చెప్పారు ఆయన నోటితోనే. కావాలంటే అడగండి, దానికి ఏం సమాధానం? తెలుస్తుంది. రైట్ వేరే టాపిక్ యశ్వంత్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు ఆగండి. మోహన్ రెడ్డి గారు యశ్వంత్ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. చివరిగా చెప్పండి యశ్వంత్ గారు, మీ వాయిస్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. యశ్వంత్ గారు ఇప్పుడు ఎంతైనా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకి థ్రెట్ ఉందన్న విషయం ఎలక్షన్స్ కి ముందు ఇప్పుడు థ్రెట్ ఉందయ్యా. ఇప్పుడు ఈ టైంలో మీరు థ్రెట్ అనుకుంటే ఎప్పుడు కాపాడుకుంటారు? యశ్వంత్ గారు మాట్లాడి 2 నిమిషాలు అయిపోతాదబ్బా. మీ గురించి కూడా కాదు కదండి మాట్లాడేది. పోనీ ఆ పార్టీ నాయకుడు గురించి చెప్పుకుంటే మీ నాయకుడికి ప్లీజ్ కంటిన్యూ. లక్ష్మణరావు గారు ఆగండి. మీ నాయకుల బాధ్యత తీసుకోండి. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. యశ్వంత్ గారు కంక్లూడ్ చేయండి. సార్, ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారు అప్పుడు కోనసీమ జిల్లాలో కూడా సెక్యూరిటీ నుంచి ఎవరో ఒక అన్నోన్ పర్సన్ దాంట్లో దూరేయడంతో మళ్ళీ ఇప్పుడు ఇలా జరగడం కొద్దో గొప్ప జనసేన ఒక నాయకుడు గానో ఇవన్నీ తీసేయండి, ఒక అభిమానిగా మాకు కూడా కొద్దిగా భయం వేస్తుంది. మా నాయకుడు ఏం జరుగుతుంది అనేది, మా నాయకుడు సెక్యూరిటీ విషయంలో ఏం జరుగుతుంది అనేది మాకు కూడా కొంచెం భయం వేస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా దాని మీద కొంచెం దృష్టి సాధించి ఆ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది యాజ్ ఏ జనసేన కార్యకర్తగా పవన్ కళ్యాణ్ గారి రాజకీయ అభిమానిగా నేను కోరుకునేది. రైట్, మీ అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలండి. లక్ష్మణరావు గారు ధన్యవాదాలు. అదేవిధంగా తిరుత్తని వేణుగోపాల్ గారు ధన్యవాదాలండి. చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి దాడులు ఈ రకంగా ఏపీలో జరుగుతూ ఉన్నాయి. గతంలో మరి జోగి రమేష్ గారు
పార్టీ ఏదైతే టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో మరి టీడీపీ పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది జోగి రమేష్ గారి ఆధ్వర్యంలో. ఆ టైంలో కాతే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు మరి భావోద్వేగంతో చేశారని ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు అంబటి రాంబాబు గారు మరి ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో, అనుచితమైన వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ కార్యకర్తలు వాళ్ళింటిపై దాడి చేస్తే, కానీ ఇది కరెక్ట్ కాదని చంద్రబాబు గారు అయితే చెప్పడం అయితే జరిగింది. కానీ వెళ్ళి ఇళ్ల మీద కూడా నిప్పు పెట్టిన సంగతి అయితే మనం దీన్ని తీవ్రంగా ఖండించాలి. అయితే చంద్రబాబు గారు కూడా దీన్ని భావోద్వేగంతో చేశారనే మాట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టయితే ఆయన మాట్లాడకపోవటం అనేది ఒక కొసమెరుపు. ఒక రకంగా ఇలా జరుగుతుంటే మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఇంటిపై కార్యాలయంపై ఈ రకంగా దాడి జరగడాన్ని మరి ఏ రకంగా చూడాలి, ఈ దాడుల సంస్కృతి ఎప్పటికీ ఆగేను అని చెప్పి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎవరెవరి నేతలు వాళ్ళందరికీ కూడా ఇంపార్టెంట్ ఉంటారు. టీడీపీ కార్యకర్తలందరికీ చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇంపార్టెంటో, మరి వైసీపీ నేతలకి కార్యకర్తలకి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇంపార్టెంటో, జనసేన నేత అంటే జనసేన కార్యకర్తలకి నాయకులకి అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఇంకొంచెం మీరు గాల్లో దీపం పెట్టి దేవుడా మీదే భారం అనకుండా మీ నేతని కాపాడుకుని, మీ నేతకి ప్రాణం అంటే భయం ఉన్నా లేకపోయినా అభిమానించే మీకుంటుంది. కాబట్టి మీ నేత యొక్క భద్రత మీరే చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు గమనించుకోవాలి. రానున్న రోజుల్లో ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది.